శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న కుటుంబ సంబంధ బాంధవ్యాలలో, ఆ బంధాలలో ఇరుక్కుపోయినటువంటి సామాన్యమైనటువంటి మనుషులు, ఆ కుటుంబ బంధాలలో ఉన్నటువంటి ప్రేమల వలన, అభిమానాల వలన, ఆప్యాయతల వలన సమాజంలో నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలని తప్పులు కూడా చేస్తున్నారు. ఇటువంటి వారందరూ ఆధ్యాత్మికతలోకి రాకుండా, వాళ్ళు చెడులోకి ప్రవేశించి మంచి మార్గంలో జీవించకుండా నశించిపోతున్నారు, అంటే కిందకు పడిపోతున్నారు. వీళ్ళందరూ తరించేది ఎలా, వీళ్ళందరి పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్నను వేశారు. ఈ ప్రశ్నను 1837వ శీర్షికగా డివైన్ ప్లానెట్లో చెప్పుకోవటం జరిగింది. అయితే అది అక్కడికి శాంతం పూర్తి అవ్వలేదు, అంటే అది ఒక శీర్షికగా చెప్పుకున్నాం. ఇంకా ఇందులో చెప్పుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. మనం ఎప్పుడు ఒక సహజత్వాన్ని మర్చిపోకూడదు. ఏంటి సహజత్వం అంటే, అసలు ఈ శరీరము ఎలా ఎందుకు ఇవ్వబడింది, మన శరీర నిర్మాణం ఇలా ఎందుకు ఉంది, ఈ శరీరం ఇలా ఎందుకు ఇవ్వబడినది అంటే మన శరీర తీరుతెన్నులు గమనించుకుందాం. ఎలా ఉంది ఇది శరీరం? శరీరానికి ముందు ఆకలి ఉంది, అంటే తప్పనిసరిగా దానంతట అది లోపల ఆకలి పుడుతుంది, దానికి మనం తినవలసిందే. ఆహార పదార్థాలు తిని ఆ ఆకలిని తీర్చుకొని మనం బ్రతకాలి. ఇంకోటి, ఆకలి ఎందుకుంది? ఆ ఆకలికి ఆహార పదార్థాలను తినటం వలన శరీరము ఎదుగుతున్నది. పసిబిడ్డగా పుట్టిన శరీరం వృద్ధాప్యం వరకు, మరణ పర్యంతము సుమారు 90-100 సంవత్సరాల కాలం ఈ భూమి మీద ఉండటానికి ఆహార పదార్థాలను సమకూర్చుకొని వాటి నుంచి శక్తిని పొంది, ఆ శక్తిని మళ్ళీ శరీరముగా మార్చుకొని శరీరము ఎదుగుతూ తాను జీవిస్తున్నది. ఆహార పదార్థముల ద్వారా శరీరము జీవిస్తున్నది, అది జీవిస్తూ ఎదుగుతున్నది. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలనే దశలను పొందుతున్నది. అది గమనించాలి. అంటే ఆహార పదార్థం అనేది తప్పనిసరి. ఎందుకు పెట్టబడింది ఈ తప్పనిసరి అంటే, ఆకలి అనే దాని ద్వారా ఆహార పదార్థాలు తీసుకోవడం. అంటే అది శరీరం అనేటువంటి యంత్రాంగము పనిచేయటానికి, ఆ యంత్రాంగములోనే ఉన్నటువంటి ఆకలి. అలాగే దాహము, నీరు తాగాలి, తప్పకుండా తాగాలి. ఈ రెండు శరీరాన్ని బ్రతికిస్తున్నాయి. అలాగే గాలి పీల్చుకోవాలి. ఈ మూడు శరీరాన్ని బ్రతికిస్తున్నాయి. నిత్యం గాలి పీల్చుకొని వెళ్ళటం జరుగుతూనే ఉంది. ప్రాణవాయువు, వాయు సంచారం ఉంది. అలాగే మనకి వెలుగు కావాలి, ఉష్ణోగ్రత కావాలి. ఆ ఉష్ణోగ్రత లేకపోయినా బ్రతకలేం. అలాగే సూర్యరశ్మిని వాడుకుంటున్నాం. మనం బ్రతికేది మొత్తం భూమి మీదే. మనం తీసుకునే ఆహార పదార్థములన్నీ పంచభూతాల సమ్మేళనమే. మన శరీరం కూడా పంచభూతాల సమ్మేళనమే. దీనినే ప్రకృతి అని పిలుస్తున్నాం మనం చుట్టూ గమనిస్తున్నది. అంటే శరీరం ఎప్పుడు కూడా ఈ 5ంటితో ఉన్నది. ఈ 5 శరీరంలో కలిసి ఉన్నాయి. బయట నుంచి మళ్ళీ 5ంటిని స్వీకరించి శరీరం బ్రతకాలి. అందుకని తప్పనిసరి అవసరం. గాలి దానంతటా అదే పీల్చుకుంటున్నాం, అదే వదిలేస్తుంది. అది నిద్రలో కూడా జరుగుతుంది, దానంతటా అది జరిగే యంత్రాంగం. నీరు దాహం వేస్తే తాగుతున్నాం, అది మళ్ళీ తాగిన నీరులోని శక్తిని తీసుకొని మళ్ళీ మూత్ర రూపంలో నీటిని వదిలేస్తున్నాం. అలాగే ఆహారం తీసుకొని, ఆహార పదార్థాల్లో శక్తిని తీసుకొని మళ్ళీ అందులో ఆహారాన్ని మల రూపంలో విసర్జించేస్తుంది. అంటే ఈ ఆహారం తీసుకోవటం, నీరు తీసుకోవటం, అలాగే మలమూత్ర విసర్జనలు శరీరానికి తప్పవు. శరీరాన్ని శుభ్రపరుచుకోవటం, ఎందుకంటే చెమట పడుతుంది, చెమట రూపంలో విసర్జిస్తుంది. బ్రషింగ్ చేసుకోవాలి. నోట్లో మనం తిన్న ఆహార పదార్థాలన్నీ ఉండి నోరంతా కలుషితం అవుతూ ఉంటుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది. రోజు బ్రష్ చేసుకు శుభ్రపరుచుకోవాలి. అలా శరీరం మొత్తాన్ని శుభ్రపరుచుకునే ప్రక్రియ తప్పదు, ఆహారం తప్పదు. ఆ తర్వాత శరీరంలో పంచేంద్రియములు పనిచేస్తూ ఉన్నాయి. అంటే శరీరము 5 రకములుగా అన్నింటినీ గ్రహిస్తుంది, తెలుసుకుంటుంది. కంటి ద్వారా చూడటం, చెవి ద్వారా వినటం, ముక్కు ద్వారా వాసన చూడటం, నాలుగు ద్వారా రుచి తెలుసుకోవటం, స్త్రీ పురుష జననాంగముల ద్వారా శారీరక సుఖమును పొందటం, మొత్తం తల నుంచి కాళ్ళ వరకు శరీరం స్పర్శను అనుభవించటం. స్పర్శ సుఖము, శబ్ద స్పర్శ
రూప, రస, గంధములు అంటారు. గంధం అంటే వాసన, రస అంటే రుచి. ఈ 5 రకములుగా శరీరం నిత్యము గ్రహిస్తూ అనుభవిస్తూ జీవిస్తూ ఉంటుంది. జీవించటము అంటే మెలకువలో ప్రతి సెకనుని అనుభవించటమే. అందులో శబ్దం అన్నా ఉంటుంది, స్పర్శ అన్నా ఉంటుంది. శబ్దస్పర్శ రూప రసగంధములకు సంబంధించినవి మెలకువలో ఉంటూనే ఉంటాయి. ఏదో ఒకటి అనుభవిస్తూనే ఉంటాం. ఇంకా ప్రాణవాయువు సంచారం నిరంతరం దానంతటా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనకి? బ్రతకటానికి ఆహారం తినటం, బ్రతకడానికి గాలి పీల్చుకోవటం, బ్రతకడానికి నీరు తాగటం, బ్రతకడానికి మలమూత్ర విసర్జనలు చేయటం, బ్రతకడానికి శరీరాన్ని శుభ్రపరుచుకోవటం, ఈ కామన్ చర్యలు ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. కానీ అదనపు చర్యలుగా మనకున్నది ఏంటి అంటే మన శరీరంలో సుఖభోగములను అనుభవిస్తున్నాం. దృశ్యముల ద్వారా మనకు నచ్చిన దృశ్యములు చూసి సుఖాన్ని పొందుతాం. మనకు నచ్చిన శబ్దములు విని ఆనందాన్ని, సుఖమును పొందుతాం. మనకు నచ్చిన మాటలు మాట్లాడి సుఖమును పొందుతాం. మనకు నచ్చిన ఆహార పదార్థములు రుచులు తిని సుఖమును పొందుతాం. మనకు నచ్చిన స్పర్శలకు లోనై సుఖమును పొందుతాం. మనకు నచ్చినటువంటి స్త్రీ పురుష కలయికలు నచ్చిన వాళ్లతో కలిసి సుఖములను పొందుతాం. అంటే ఈ సుఖములు ఉన్నాయి, ఈ భోగములు ఉన్నాయి. అవి ఆ హాయిని ఆనందాన్ని ఇస్తాయి. ఈ సుఖములు భోగముల కొరకు ప్రయత్నించుకుంటూ ఉంటాం. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఇవి లభించవు. అప్రయత్నంగా వచ్చేవి కాదు. దీని అంతటికీ ఒక వ్యవస్థ ఏర్పరుచుకున్నాం. శారీరక సుఖమును పొందాలంటే పురుషుడికి స్త్రీ ఉండాలి, స్త్రీకి పురుషుడు ఉండాలి. మళ్ళీ తద్వారా సంతానోత్పత్తి, అక్కడి నుంచి కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబాన్ని మొత్తాన్ని పోషించుకోవాలి. ఈ పోషించుకోవడానికి ధనం కావాలి. అటు స్త్రీకైనా ఇటు పురుషుడికైనా ధనం కావాలి. అటు ఇంటి పనులు, బయట పనులు, పిల్లల పనులు, మొత్తం కుటుంబ వ్యవహారములన్నీ సక్రమంగా నిర్వర్తించుకోవాలి కుటుంబ సభ్యులందరూ కలిసి. దీనికి సమాజంలో ఒక వ్యవస్థ ఏర్పడిపోయింది. పిల్లలు చదువుకోవటం, పెద్దలు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బు సంపాదించడం, ఇల్లు చక్కబెట్టుకోవటం, ఆహార పదార్థములు, వంటలు వండుకోవటం, మొత్తం ఇదంతా కూడా ఒక విధానం సృష్టిలో ఏర్పడిపోయింది. ఈ విధానానికి అందరూ ప్రయత్నించి కష్టపడితే తప్ప సుఖ భోగములు దొరకవు. అంటే సుఖం పొందాలి అంటే నువ్వు అంత కష్టపడాలి. నువ్వు ఏ సుఖం పొందాలన్నా అంత కష్టపడాలి. ఒకవేళ కుటుంబ ప్రేమ, నాకు పిల్లలు కావాలి, నా కొడుకు నా కూతురు వాత్సల్యాన్ని పొందాలి, నేను వాళ్ళతో ఆనందించాలి అంటే వాళ్ళని పోషించాలి. పోషించడానికి ధన సంపదలు కావాలి. ఇలా మళ్ళీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎవరికాళ్ళకి పర్సనల్లో ఉంది, కలిపిన కుటుంబం ఉంది. పర్సనల్గా నా సుఖాలు నాకు కావాలి, నా భోగాలు నాకు కావాలి. మళ్ళీ కుటుంబ సమేతంగా మొత్తంగా అందరం హాయిగా ఉండాలి, అందరికీ సుఖభోగాలు ఉండాలి. ఇలా ఇండివిజువల్గా వచ్చినప్పుడు మళ్ళీ నేను వేరు, నా భార్య వేరు, నేను వేరు, నా కుటుంబ సభ్యులందరూ వేరు వేరు. నా అభిప్రాయాలతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నా రుచులు అంటే నాకు సంబంధించిన ఇష్టములు, అయిష్టములు, కోరికలు, వీటితో వీళ్ళు ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు. వీటి వల్ల మళ్ళీ ఘర్షణ, మనశ్శాంతి లేకపోవటం, అశాంతి. డబ్బు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. సరిపోతే సుఖమని, సరిపోవటం లేదు అంటే దుఃఖమని, మళ్ళీ దీనివల్ల మనశ్శాంతిని కోల్పోవటం. ఇలా మొత్తం మనది శరీర జీవన విధానం ఎలా ఉంది అంటే పరస్పరము అందరము, మానవులందరూ కూడా ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించే విధముగా శరీర నిర్మాణం ఉంది. మళ్ళీ మొత్తం అందరూ సృష్టిపై ఆధారపడి జీవించే విధముగా శరీర నిర్మాణం ఉంది. సృష్టిపై ఆధారపడే దాంట్లో భూమి చేయవలసింది ఏమి లేదు. భూమిలో ఏమీ మనిషిలా పోరాటాలు, ఆరాటాలు ఉండవు. భూమి యొక్క కర్తవ్యములు భూమి ఎప్పుడూ చేసేస్తూ ఉంటుంది. వృక్షములు వచ్చేస్తూ ఉంటాయి, భూ సంబంధిత అన్ని జరిగిపోతూ ఉంటాయి. అలాగే వాయు సంబంధిత అన్ని జరిగిపోతూ ఉంటాయి. అలా తేజో సంబంధిత అన్ని జరిగిపోతూ ఉంటాయి. అలా నీటి సంబంధిత అన్ని జరిగిపోతూ ఉంటాయి. అలాగే సర్వవ్యాపక ఆకాశంలోని సృష్టి అంతా ఉంది. పంచభూతాత్మకంగా సృష్టిపరంగా అన్ని సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ మానవ పరముగా మనం నిర్మించుకున్నటువంటి వ్యవస్థలో మనకి కావలసిన ఆహార పదార్థముల నుంచి మొదలుకొని మనకు కావలసిన మనుషుల వరకు మధ్యలో అన్ని రకాల అవసరములకు ధనమును కేంద్రముగా తయారు చేసుకున్నాం. వాటిని ఉత్పత్తి చేసుకోవాలి, పండించుకోవాలి. ఇటు వస్త్రాలు కావచ్చు, ఇటు వస్తువులు కావచ్చు, ఇటు విషయాలు కావచ్చు, దేనినైనా బ్రతకడానికి మనకి కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే మనకు తోడు, మనకు సుఖభోగములను అందించి నా వాళ్ళు, నేను, నావి, నాది, నా వాళ్ళు అనే భావనకు అవసరమైన సర్వము, మనుషుల నుంచి వస్తువుల వరకు, విషయాల వరకు, నేను బ్రతకడానికి,
నేను నుంచి, నాది నుంచి, నావి నుంచి, నా వాళ్ళు వరకు ఈ సంపూర్ణంగా ఇదంతా హాయిగా సాగాలి అంటే ధనం కావాలి. అలానే ధనం ఉన్నా హాయిగా సాగుతుందా అంటే లేదు. ఎందుకనంటే మళ్ళీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. నాకు నచ్చినవి నేను నాకు నచ్చినట్టు తింటుంటే అనారోగ్యాలు వస్తాయి. ఎందుకని అంటే నా శరీరమునకు ఏవి సరిపడతావో అలా తినాలి. నేను ఇష్టం వచ్చినవి తినకూడదు, దానివల్ల అనారోగ్యాలు వస్తాయి. అంటే ఇప్పుడు జాగ్రత్తగా వెతుక్కొని తిన్న వస్తువు నా శరీరంపై ఎలా పనిచేస్తుంది, ఆ పదార్థం ఎలా పనిచేస్తుంది, దానివల్ల నా శరీరమునకు శక్తి చేకూరుతుందా, నష్టపోతున్నానా, ఇవన్నీ తెలుసుకొని ఆరోగ్య అనారోగ్యముల మధ్య ఒక తపస్సు చేయాలి. బ్రతికినంతకాలం మొత్తం ప్రతిరోజు తపస్సే. అంటే ఇది సరిపడిందా సరిపడలేదా, తింటే ఎలా ఉంది, తినపోతే ఎలా ఉంది, ఇష్టమైనది తింటే ఎలా ఉంది, లేదా మంచిది తింటే ఎలా ఉంది. మంచి అంటే ఆరోగ్యపరమైనది. కాబట్టి అనారోగ్యముల బారిన పడకుండా ఆరోగ్యకరంగా జీవించాలంటే పరిశీలించి పరీక్షించి ఒక తపోమయ జీవితాన్ని, అంటే నిరంతరం పరిశోధన చేస్తూ ఒక తపోమయ జీవితాన్ని గడిపితేనే ఖచ్చితంగా మనం ఆహార పదార్థాలు తీసుకోగలుగుతాం. అయితే ఇప్పుడు ఏమైంది అక్కడ మీరు గమనిస్తే, ఆహారము తినటంలోనే అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు వచ్చేస్తున్నాయి. ఇవి తింటే ఈ అనారోగ్యానికి లోనయ్యాను, ఇవి తింటే ఈ అనారోగ్యాలకు లోనయ్యాను, ఇవి తింటే ఈ అనారోగ్య బాధలకు లోనయ్యాను, ఇవి తింటే ఈ అనారోగ్య బాధలకు లోనయ్యాను. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు నాకు నచ్చినప్పుడు తింటే అనారోగ్య బాధలకు లోనయ్యాను. ఇదంతా ఒక క్రమశిక్షణగా సరి అయినటువంటి విధానములో సరి అయిన పద్ధతిలో నా శరీరమునకు సరిపడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకొని తినడం అనేటువంటి తపస్సుని శ్రద్ధగా ఏకాగ్రతగా నేను చేయకపోతే నేను నష్టపోతున్నాను, ఇబ్బంది పడుతున్నాననే అనుభవం కొన్ని వేల లక్షల కోట్ల సార్లు కలుగుద్ది. జీవించినంతకాలం తప్పదు ఇది. అప్పుడేమైంది, అనుభవం ఉంది, అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ఓ బాధ అనుభవం ఉంది, ఒక అనారోగ్యపు అనుభవం ఉంది. మనం తిన్నది ఆనంద సుఖభోగములను అనుభవించడానికి తింటే అది మనకి దుఃఖాలను ఇస్తుంది, అనారోగ్యాలను ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం నియంత్రించుకొని సుఖభోగములు ఎలా పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే సుఖభోగాలకు వస్తాం. అలా ఇష్టానుసారం ఒక్క తిండి విషయంలో ప్రయాణించుకుంటూ వెళ్ళిపోకుండా మనని మనం అదుపులో పెట్టుకొని అన్నింటినీ గ్రహిస్తూ ఏవి సరిపడుతున్నాయో, ఏవి సరిపడతలేదో, ఏవి సుఖకరముగా ఆరోగ్యకరముగా ఉంచుతున్నాయో, మన ఏవి మన ఆరోగ్యమును పాడు చేస్తున్నాయో ఇవన్నీ గమనించుకొని తింటా ఉంటాను. అంటే ఏమైంది ఇక్కడ, అనుభవములు మనకి పాఠాలు నేర్పుతున్నాయి. నువ్వు ఎలాగే జీవించాలి, క్రమశిక్షణగానే జీవించాలి, సృష్టి విధించిన నియమాల ప్రకారమే జీవించాలి. ఆ నియమాలు దాటితే నీకు బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇది ఆరోగ్యపరంగా. దృష్టిపరంగా కూడా అంతే. నాకు నచ్చినవన్నీ చూస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు చూస్తాను, ఇష్టం వచ్చినవన్నీ చూస్తాను, ఇష్టం వచ్చినంతసేపు చూస్తానంటే కళ్ళు దెబ్బతింటా ఉంటాయి. చూసిన దాని ద్వారా మళ్ళీ గ్రహించిన విషయాలు అవన్నీ మనసులో చేరతాయి. చెడ్డ విషయాలైతే చెడు తలంపులు వస్తాయి, భయ విషయాలైతే భయ తలంపులు వస్తాయి. ఇలా ప్రతి విషయంలోనూ పంచేంద్రియాల ద్వారా మనం గ్రహించేటువంటి విషయాలు, మనం చేసేటువంటి పనులు మనకు నిత్య పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. నువ్వు చూడకూడనవన్నీ చూసేసావు, వినకూడనవన్నీ వినేసావు, అనకూడనవన్నీ అనేసావు, తినకూడనవన్నీ తినేసావు, మాట్లాడకూడనవన్నీ మాట్లాడేసావు. అలా అన్నీ వీటి వలన నీ మనసు పాడైపోయింది, కలుషితం అయిపోయింది, భయాలకు లోనైపోతుంది, ఒత్తిళ్ళకి లోనైపోతుంది అని నిన్ను నువ్వే గమనించుకునేలా తయారు చేస్తూ ఉంటుంది. అందుకే అనుభవములు. జీవితం మొత్తం అనుభవాలే ఉన్నాయి, పంచేంద్రియ అనుభవాలు నిత్యం. ఇందులో నేను హాయిగా ఉన్నానా, ఆనందంగా ఉన్నానా? ఒకవేళ హాయి ఆనందంగా ఉన్నాను అని సుఖభోగములకై పరుగులు ఎడుతూ ఇష్టానుసారంగా జీవిస్తే తద్వారా వచ్చే మళ్ళీ మానసిక శారీరక బాధలు, చుట్టూ ఉన్న మనుషుల నుంచి వచ్చే బాధలు. తప్పులు చేస్తే మనుషులు ఊరుకోరు, మోసం చేస్తే మనుషులు ఊరుకోరు, అన్యాయం చేస్తే మనుషులు ఊరుకోరు, ఇబ్బంది పెడితే మనుషులు ఊరుకోరు. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, మీరు గమనించాలి. ఇప్పుడు మనుషులందరూ ఇష్టానుసారం బతికేసి ఆధ్యాత్మికత తెలుసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేస్తున్నారు, తప్పులు చేసేస్తున్నారు, కుటుంబ బంధాలలో ఇరుక్కుపోయి నా వాళ్లే బాగుండాలి, నేనే బాగుండాలనేటువంటి పద్ధతిలో తప్పులు చేసేస్తున్నారు. వీళ్ళంతా తెలుసుకునేది ఎలా, వీళ్ళంతా ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు, ఎలా వస్తారు, వీళ్ళందరూ తరించేది ఎలా అని మనం దిగులు పడక్కర్లా.
శరీర నిర్మాణమే అన్నింటినీ అనుభవించి తెలుసుకొని అందులో తప్పొప్పులు తెలుసుకొని ఆ తప్పులను ఎప్పటికైనా వదలక తప్పక, ఎందుకంటే వాటి ఫలితములను అనుభవించాలి కనుక కర్మ సిద్ధాంతాన్ని గ్రహించి జ్ఞానయుక్తంగా జీవిస్తూ కర్మ సిద్ధాంతపు వలలో పడిపోయి చెడులో ఇరుక్కుపోయి ఆ చెడు కర్మలకు లోను కాకుండా ఉండాలనే జ్ఞానోదయం ఎప్పటికైనా తప్పకుండా అవుద్ది. ఎన్నిసార్లు దెబ్బలు తింటాడు, ఎన్నిసార్లు విధి చేత కొట్టించుకుంటాడు. అనారోగ్యాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సామాజిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ ఇబ్బందులు కావచ్చు, గృహశాంతి లేకపోవచ్చు, మనశ్శాంతి లేకపోవచ్చు, భయం కావచ్చు, బాధ కావచ్చు, ఇవన్నీ శిక్షలే కదా. ఇష్టానురాజ్యంగా జీవిస్తే ఎక్కడైపోతుంది? మోసాలు చేసేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, మోస ఫలితములు ఉన్నాయిగా, కర్మ సిద్ధాంతం ఉందిగా. అది ఎవరికి ఆ వ్యక్తికే అనుభవం అవుతుంది. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా తప్పు చేసిన వాళ్ళకి తప్పుకు సంబంధించిన అనుభవములను కర్మ సిద్ధాంతంతో వాళ్ళు అనుభవిస్తారు. తప్పకుండా అనుభవించినప్పుడు అయ్యో నేను ఈ తప్పులు చేశాను, ఈ తప్పుల ఫలితములను అనుభవిస్తున్నాను కనుక ఈ తప్పులు నేను చేయకూడదనే జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. అలా మళ్ళీ తెలుసుకున్నా మళ్ళీ తప్పులు చేస్తారు, మళ్ళీ తెలుసుకుంటారు, మళ్ళీ తప్పులు చేస్తారు, మళ్ళీ తెలుసుకుంటారు. ఇలా సుదీర్ఘముగా మనిషికి బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అంటే 60-70 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఎన్ని రకాల తప్పులు చేశాడో, వాటికి ఎన్ని రకాల తప్పులకి ఎన్ని రకాల శిక్షలు అనుభవించారో అవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అవన్నీ వాళ్ళు బాధలు పడుతూనే ఉంటారు, అవన్నీ కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. ఈ కష్టాలు అసలు ఎందుకున్నాయి, కన్నీళ్లు ఎందుకున్నాయి, ఇబ్బందులు ఎందుకున్నాయి, బాధలు ఎందుకున్నాయి, ఘర్షణలు ఎందుకున్నాయి, మనిషికి మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకున్నాయి, అహంకార భేదాలు ఎందుకున్నాయి, ఈవెన్ భార్యాభర్తలు కూడా ఎందుకు గొడవలు పడుతున్నారు, తండ్రి కొడుకులు ఎందుకు గొడవలు పడుతున్నారు, అమ్మ కూతుళ్ళు ఎందుకు గొడవలు పడుతున్నారు, అతి దగ్గర రక్త సంబంధికులు ఎందుకు గొడవలు పడుతున్నారు అంటే ఈ గొడవలన్నీ కూడా మనుషులకి జ్ఞానాన్ని నేర్పుతూనే ఉన్నాయి. నేను నువ్వు, నీ నుంచి నాకు, నా నుంచి నీకు. ఇదంతా మనిషిని నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అనేటువంటి మనిషిని నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కుదరదు. నువ్వు సృష్టి ప్రకారం ఆ నియంత్రణలో, ఆ పద్ధతిలో, ఆ ధర్మయుతంగా, ఆ జ్ఞానయుతంగా, ఆ మంచితనంతో మంచిగా ఓర్చుకుంటూ భరిస్తూ జీవించవలసిందే అని నీ అంతటా నువ్వు నిన్ను ఒక నియంత్రణలోకి తీసుకెళ్ళి నువ్వే నిన్ను నియంత్రించుకొని నీ అంతటా నువ్వు సన్మార్గంలోకి వచ్చి మంచిగా బతుకుతూ అసలు ఈ బ్రతుకేంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, పుట్టడం ఏంటి, చావటం ఏంటి, పెరగటం ఏంటి, మధ్యలో మళ్ళీ ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఇన్ని రకాలైనటువంటి అనుభవాలు అనుభవించటం ఏంటి, ఆఖరికి మళ్ళీ లేకుండా పోవటం ఏంటి, ఎక్కడో లేని నేను రావటం ఏంటి, అసలు ఎక్కడున్నాను, రాకముందు పుట్టకముందు ఎక్కడున్నాను. ఎందుకనంటే ఈ బాధల్లోంచి, కష్టాల్లోంచి, అనుభవాల్లోంచి, సుదీర్ఘ జీవితంలోంచి, నిత్యానుభవాలతో కూడినటువంటి సుదీర్ఘ 100 సంవత్సరాల జీవితంలో ప్రతి మనిషికి ఎక్కడో చోట వెలుగుద్ది. ఏంటి కారణం, ఏంటి, ఎందుకు వచ్చాను, ఎందుకు పోతానని, ఎందుకు ఇవన్నీ అనుభవిస్తున్నానని ఈ కష్టాలలోంచి, బాధల్లోంచి, కన్నీళ్లలోంచి ఎప్పుడోకప్పుడు ఈ వైరాగ్యపు ఆలోచన ఒకటి ఎందుకని ప్రశ్న పుడుతుంది. అలా పుట్టిన వాళ్లే అసలు ఆధ్యాత్మికతను కనుక్కున్నారు. మనకు ముందు తరాలలో ఆ ప్రశ్న పుట్టింది కనుకనే ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని వాళ్ళు ఆ ప్రశ్న వేసుకొని అసలు నేనెవరని ప్రశ్న వేసుకొని ఈ శరీరం నా ప్రమేయం లేకుండా పుట్టడం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు, నా ప్రమేయం లేకుండా దాని అంతటా అది ఎదిగిపోవటం ఏంటి, ఏదో ఆహారం తింటున్నా ఎదిగిపోతుంది కానీ దాన్ని నేనేం కంట్రోల్ చేయలేను, నా ప్రమేయం లేకుండా జబ్బులు వచ్చేయటం ఏంటి, నా ప్రమేయం లేకుండా బాధలు వచ్చేయటం ఏంటి, నేను నవ్వుదాం అనుకుంటే నాకు ఏడుపు రావటం ఏంటి, నా ప్రమేయం లేకుండా ఈ మానసిక బాధలేంటి, కష్టాలేంటి, నేను ఇదే నా సొంత శరీరం అయితే నా ప్రమేయంలోనే ఉంటే నా ఇష్టతతోనే నడుస్తుంటే నేను అసలు కష్టాలు తెచ్చుకోను కదా, బాధలు తెచ్చుకోను కదా, మరి నేను అనుకుంటున్నాను, ఈ శరీరమే నేను అనుకుంటున్నాను, ఈ శరీరానికి కర్తను నేను అనుకుంటున్నాను, నా కుటుంబం మొత్తానికి కర్తను నేనే అనుకుంటున్నాను, అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నాను, అన్నీ నా వల్లనే జరుగుతున్నాయి అనుకుంటున్నాను, నేను లేకపోతే అసలు ఏది జరగదు అనుకుంటున్నాను. అలా జీవిస్తున్న నాకు అసలు నా చేతిలో ఏమీ లేకుండా దానంతటి ఎదిగిపోయే శరీరం ఏంటి, అన్నీ ఆటంతటా సాగిపోతున్నాయి ఏంటి, అలా వెళ్ళిపోతూ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలకు వెళ్ళి అది మరణాన్ని పొందటం ఏంటి, నేను మరణాన్ని ఆపలేకపోతున్నాను, వృద్ధాప్యాన్ని ఆపలేకపోతున్నాను, శరీర ఎదుగుదలని నా ఇష్టం వచ్చినట్టు ఆపలేకపోతున్నాను, దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్ళిపోతుంది. అంటే అసలు నా కంట్రోల్లో లేకుండా నేను అని భావించుకున్న నా శరీరమే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవటం ఏంటి, అంటే నేనే నా కంట్రోల్లో లేకుండా జీవించటం ఏంటి అన్న ఆలోచన ప్రశ్న మనిషికి బాధల్లోంచి పడుతుంది.
అప్పుడు ఆలోచించినప్పుడు నేను కాదు, నేను కూడా సృష్టిలో ఒక భాగాన్ని, ప్రకృతిలో ఒక భాగాన్ని, నేను కూడా ఈ అనంత ప్రకృతిలో, ఈ అనంత సృష్టిలో, కనపడుతున్న సృష్టిలో ఒక ధూళికణాన్ని, మనిషి అని పిలువబడుతున్నాను అనే భావన వస్తుంది. అప్పుడు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఎందుకు ఎలా ఉన్నాను, ఎందుకు చనిపోతున్నాను, అసలు ఈ సృష్టి ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటి ప్రశ్నలు ఏదో ఒక సమయంలో ప్రతి మనిషికి పుడతాయి. అలా పుట్టిన వాళ్లే అనేక మంది మత మార్గాలలో, దైవ మార్గాలలో, భక్తి మార్గాలలో భయాలతో కావచ్చు, బాధలతో కావచ్చు, ఇబ్బందులతో కావచ్చు, కోరికలతో కావచ్చు, లేదా జ్ఞాన ఆసక్తితో కావచ్చు, అనేక రకాలుగా దైవం వైపు, మతాల వైపు, గురువుల వైపు, మార్గాల వైపు, జ్ఞానం వైపు, ఆత్మజ్ఞాన గ్రంథాల వైపు మొగ్గు చూపుతారు. అలా ఏ వైపుగా అంటే కోరికలతో కానీ, భయంతో కానీ, బాధతో కానీ, దుఃఖంతో కానీ, ఇష్టంతో కానీ, అయిష్టంతో కానీ, ఆసక్తితో కానీ, జ్ఞానాసక్తితో కానీ, అంటే ఇష్టాయిష్టాలు అన్నప్పుడు జీవితం మీద విరక్తితో కానీ, వైరాగ్యంతో కానీ, ఏదో ఏ రకంగా దేవుడి వైపు తిరిగినా అక్కడ నుంచి నీకు జ్ఞానం వైపుకి దారి వస్తుంది. అసలు ఈ దేవుడు ఎవరు, మళ్ళీ ఈ దేవత ఎవరు, ఈ ముందేమో బాధలు తీరాలనుకుంటాం, కష్టాలు తీరాలనుకుంటాం, కన్నీళ్లు తీరాలనుకుంటాం. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆటోమేటిక్ ఈ దేవత ఎవరు, దేవుడు ఎవరు, ఈ దైవశక్తి ఎవరు, అసలు ఈ శక్తి ఏంటి, ఈ సృష్టి శక్తి ఏంటి, విశ్వశక్తి ఏంటి, వీటన్నిటికీ ఆన్సర్లు అక్కడ చెప్పబడి ఉంటాయి. ఆలోచనలు మనలో పుడతా ఉంటాయి. ఇలా ఇంతకు ముందు పుట్టబట్టే మన ముందు తరాల వాళ్ళు ఈ సత్యాలను ఆవిష్కరించారు, కనుక్కున్నారు, వాళ్ళు ఇవన్నీ అనుభవించారు. ఇంతకీ మనం మాట్లాడుకుంటుందంతా మనుషులు మనకు అందించిందే, మనుషులు మనకు చెప్పిందే, మనుషులే మనకు అన్ని చెప్పారు. మన ముందు తరాల మనుషులు చెప్పినవే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో అద్భుతాలు, మహిమలు, మాయలు ఏమీ లేవు. ఈ ఆత్మజ్ఞాన చదువు అన్నా, ఆధ్యాత్మిక చదువు అన్నా, దేవుళ్ళన్నా, దేవతలన్నా, మతాలన్నా, మార్గాలన్నా, సాధనలన్నా, విధానాలన్నా, మన ముందు తరాల మనుషులు మనకు అందించినటువంటి సత్యాలను మనం మాట్లాడుకుంటున్నాం, చదువుకుంటున్నాం. ఇవన్నీ పాఠ్యాంశాలు. ఇందులో మహిమలు ఎక్కడుంటాయి, మాయలు ఎక్కడుంటాయి, చదువు అది. మన గురించిన సంపూర్ణ చదువు మనకు తెలియదు, వాళ్ళు చదివారు, పరిశీలించారు, కనుక్కున్నారు. అయితే ఇది విద్యాలయాలలో ఎవరో ఇంతకు ముందే ఏర్పాటు చేసినటువంటి పాఠ్యాంశాలు, భౌతిక చదువులకు అలా కాకుండా, భౌతిక చదువులు కూడా ఇంతకు ముందు వాళ్ళ యొక్క ఆవిష్కరణలే భౌతిక చదువులుగా వచ్చినాయి. అలాగే ఇంతకు ముందు వాళ్ళ ఆధ్యాత్మిక ఆవిష్కరణలన్నీ ఆత్మజ్ఞాన చదువులుగా, ఆధ్యాత్మిక చదువులుగా వచ్చినాయి, మతాలుగా వచ్చినాయి, దేవుళ్ళకి వచ్చినాయి, మార్గాలుగా వచ్చినాయి, సాధనలుగా వచ్చినాయి. అది ఎందరో ఎవరు ఎటు ప్రయాణించినా గమ్యం ఆఖరికి అందరూ ఒక చోటకి వెళ్తారు. అది ఆఖరిది, చిట్ట చివరిది ఏంటంటే నా యొక్క సంపూర్ణతను నేను తెలుసుకుంటాను అనేక విధాలుగా ప్రయాణించి. కాబట్టి ఇక్కడ మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు అనక్కర్లా, అసలు శరీరంతో ఇలా ఉండటమే, ఆ శరీరంలో ఇలా ఉండటం వలన పొందే సుఖం ఒక అనుభవం. సుఖం ఎలా ఉంది? ఇప్పుడు బెల్లం తీయగా ఉంది, పులుపుగా ఉంది, కారంగా ఉంది, చేదుగా ఉంది, వగరుగా ఉంది. అలాగే స్త్రీ పురుష శారీరక సుఖం హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, చల్లటి స్పర్శ, వేడి స్పర్శ, ఇలా పంచేంద్రియ సుఖములన్నీ నిత్యము అనుభవములు. చివరిగా మనకు మిగిలిపోయే స్థితి ఏంటి? ఏది అనుభవించిన అనుభవము జ్ఞాపకంగా ఉండిపోయింది. చిట్ట చివరిది అనుభవం. అనుభవంతో అది పూర్తయిపోద్ది. ఏదైనా నాలుక మీద పడింది, పదార్థం రుచి తెలిసింది, అనుభవం అయిపోయింది, పూర్తయిపోయింది. అలాగే చల్లటి గాలి తగిలింది, అనుభవం పూర్తయిపోయింది. అలా అన్ని స్త్రీ పురుష శారీరక సుఖం అనుభవం పూర్తయిపోయింది. అనుభవం ఆఖరిదే. ఆఖరి అనుభవం అంటే ఏంటి? అది ఇలా ఉన్నదని తెలియటం, అదే జ్ఞానము. అంటే అన్ని అనుభవాలు మనకి జ్ఞానస్వరూపంగా మారిపోతున్నాయి. అప్పుడు ఏమైంది? ఈ అనుభవాలన్నీ కూడా మనకి సుఖదుఖ అనుభవాలు, అనేక రకాల విభేద అనుభవాలు, అశాంతి అనుభవాలు, శాంతి అనుభవాలు, రకరకాల అనుభవాలు. ఒకటి కాదు, రెండు కాదు, నిత్యం అశాంతికి లోనవుతాం, భయానికి లోనవుతాం, బాధకు లోనవుతాం, దుఃఖానికి లోనవుతాం, సంతోషానికి లోనవుతాం, ఆనందానికి లోనవుతాం, కోపానికి లోనవుతాం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కామక్రోధ, లోపమోహ, మద మత్సరాలు, అనేక గుణాలు, దయాజాలి, కరుణ, ప్రేమ, ఇటువంటి గుణాలు, ఎన్నో భావోద్వేగాలకు నిత్యము లోనవటమే జీవితం. ఒక్క గాఢ నిద్రలో ప్రశాంతంగా ఉంటాం, మళ్ళీ స్వప్నలోకంలో కూడా అన్ని భావోద్వేగాలకి లోనవుతూనే ఉంటాం, కళల్లో కూడా అన్ని భావోద్వేగాలు అనుభవిస్తూనే ఉంటాం. ఒకే ఒక్క చోట ప్రశాంతంగా ఉంటాం మనం, ఎక్కడ అంటే గాఢ నిద్రలో. ఇలా ఈ నిత్య అనుభవాలు పొందే మనిషి మారకుండా ఎందుకుంటాడు? మీరు అనుకుంటున్నారు తప్పులు చేస్తున్నారని, కానీ తప్పులు చేయగా ఆ తప్పుల నుంచి వచ్చేటువంటి అనుభవాలు వాళ్ళని బాధ పెట్టి, దుఃఖపెట్టి, కష్టపెట్టి, ఆ ఒత్తిడికి గురయ్యి, ఆందోళనకి గురయ్యి, ఈ తప్పులు చేయకూడదు అనే స్థితి ఒకటి వస్తుంది. అది వచ్చే వరకు తప్పులు చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు మనకి జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళందరూ స్థితులు దాటిన వాళ్ళు, అంతే తప్ప ఆకాశం నుంచి ఊడిపడిన ఉల్కలు కాదు. ఇది ఇలా చేయకూడదని తెలుసుకున్నారు. ఎందుకని అలా చేయటం వల్ల నష్టపోయారు, కష్టపడ్డారు, బాధలు పడ్డారు, కన్నీళ్లకు లోనయ్యారు, ఇబ్బందులకు లోనయ్యారు, ఆందోళనకు లోనయ్యారు, భయాలకు లోనయ్యారు. అందుకని వాళ్ళన్నీ నిర్దిష్ట విధానాలు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మొత్తంగా మన జీవితాలలో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి వస్తువులు, మనం వినియోగించుకుంటున్న ప్రపంచంలోని సమస్తము కూడా అలా మన వినియోగార్థం వచ్చినవన్నీ కూడా మనకు మేలు చేయడానికి వచ్చినాయి. మొత్తం వైద్య వృత్తి, అనేక రకాల వైద్యాలు ఉన్నాయి. ఇంగ్లీష్ వైద్యం ఉంది, హోమియోపతి వైద్యం ఉంది, ఆయుర్వేద వైద్యం ఉంది, యునానీ వైద్యం ఉంది, ఇంకెన్ని రకాలు ఉన్నాయో, చైనీస్ రకరకాల వైద్యాలు ఉన్నాయి. అబ్బో, అనేక రకాల వైద్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? బాధల నుంచి ఉపశమనానికి మానవుల చేత కనుగొనబడినాయి. మనుషులు ప్రయత్నించి తెలుసుకున్నారు వేల లక్షల సంవత్సరాల ప్రయాణంలో. ఆ తరం ముందు తరాలకు అందించుకుంటూ వెళ్ళింది అది. అలా కొన్ని వేల లక్షల కోట్ల మందులు రకాలు కనుక్కున్నారు. అలా మనం వినియోగించుకునే బట్టలు, వస్తువులు, విషయాలు ఇవన్నీ ఎందుకు? రక్షణ కోసం. ఇప్పుడు చలికాలం వచ్చింది అనుకోండి, స్వెటర్లు ఉంటాయి. వేసవకాలం వచ్చినాయి అనుకోండి, పలచటి దుస్తులు ఉంటాయి. అలా దేశాలను బట్టి, ప్రదేశాలను బట్టి, చలి దేశాలను బట్టి, వేడి దేశాలను బట్టి ఆహార పదార్థాలు మార్పులు ఉంటాయి. సీజన్లను బట్టి ఆహార పదార్థాలు మార్చుకు తింటాం. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎవరు చెబుతున్నారు? ఇప్పుడు ఇవన్నీ చదువుల కింద వచ్చేసినాయి. మనం చదువుకునే భౌతిక చదువులన్నీ అయ్యే. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినవన్నీ మన బ్రతుకు తెరువుకు సంబంధించినవి, మానవుణ్ణి బ్రతికించడానికి అవసరమైనయే. అవన్నీ విద్యలన్నీ నేర్చుకున్నారు. ఎందుకు నేర్చుకున్నారు? ఇబ్బందుల్లోంచి నేర్చుకున్నారు. ఇటు వెళ్తే ఇబ్బంది వస్తుంది, ఇలా తింటే ఈ అనారోగ్యం వస్తుంది, ఈ అనారోగ్యానికి ఈ మందు వాడుకోవాలి, ఈ అనారోగ్యానికి ఇదిగో ఈ కాయగూరలు తినాలి, ఇవి తినకూడదు, ఇవి తినొచ్చు, ఇవి కట్టుకోకూడదు, ఇవి కట్టుకోవచ్చు. ఇలా రకరకాలుగా ప్రపంచంలో మనం కనుక్కొని వినియోగించుకుంటున్న వస్తువులన్నీ మనం భద్రతగా బ్రతకడానికి చేసుకుంటున్న ఏర్పాట్లు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనుషులు పడిన కష్టాల్లోంచి, బాధల్లోంచి. మనుషులు కష్టాలు బాధలు ఎందుకు పడ్డారు? మనుషులు చేసిన తప్పుల్లోంచి, ఇబ్బందుల్లోంచి, పొరపాట్లలోంచి. వాటి వలన ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు. ఓహో, ఇలా తప్పులు చేయకూడదు, ఇలా ఇబ్బందులు పడకూడదంటే, ఇలా పొరపాట్లు చేయకూడదు, ఇలా మోసాలు చేయకూడదు, ఇలా అన్యాయాలు చేయకూడదు, ఇలా అక్రమాలు చేయకూడదు, ఇలా దుర్మార్గాలు చేయకూడదు అనేది తెలుసుకున్నారు. అందుకే అనుభవం పాఠం నేర్పుతుంది. మంచి అనుభవం ఏం పాఠం నేర్పింది? ఓహో, మంచి పని చేశాను, మంచి అనుభవం వచ్చింది కాబట్టి ఈ మంచి అనుభవంతో ఇలా మంచిగా బతకాలనే పాఠం నేర్పింది. కాబట్టి మంచిగా చేస్తారు ఎప్పుడు ఆ విషయంలో. చెడు అనుభవాలు ఏం చేస్తున్నాయి? చెడు అనుభవాలు, చెడ్డ అనుభవం మనకు కొద్దిగా అక్కర్లేదు. అది బాధనో, భయాన్నో, ఇబ్బందినో, కష్టాన్నో సమకూరుస్తుందిగా. అందుకని చెడు అనుభవాలన్నీ ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయటం వల్ల నష్టపోతాము, కష్టపడతాము, ఇబ్బంది పడతాము అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాయి. అంటే అది ఒక్కసారిగా జరిగేది కాదు. మనిషి కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దొంగతనం చేశాడు, దొరికిపోయాడు, పోలీసులకు దొరికాడు. మొదటిసారి దొరకలా, రెండోసారి దొరకలా, మూడోసారి దొరకలా, 10 సార్లు దొరకలా, 11వ దొరికిపోయాడు. పోలీసులు పెట్టుకెళ్ళి చితక్ కొట్టేశారు. 11 సార్లు నేనే దొంగతనం చేశానని మొత్తం ఇతనే కొడతంటే చెప్పేశాడు. అసలు ఎన్ని దొంగతనాలు చేసావు, ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడు, పాత అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కొట్టేశారు, చితక్ కొట్టేశారు. అంతే ఆ అనుభవం. మళ్ళీ చితకొట్టుడు అనే అనుభవం. ఇప్పుడు 10 సార్లు 10 మంది దగ్గర దొంగిలించిన వాడితో హాయిగా ఆనందంగా నేను సుఖభోగాలు అనుభవించాను అనుకున్నాడు. కానీ 11వ దొరికేశాడు, లేదా 12వ దొరుకుతాడు, లేదా 13వ దొరుకుతాడు, లేదా 14వ దొరుకుతాడు. మంచి వాళ్ళు కూడా దొరుకుతారు, కానీ మంచికి శిక్షలు లేవు ఇక్కడ. మంచి వాళ్ళు దొరికితే వీళ్ళు మంచి వాళ్ళని ఇంకా సమాజం దగ్గరికి తీసుకుంటుంది, ఇంకా వాళ్ళని దగ్గర పెట్టుకుంటుంది, నమ్ముతుంది, వాళ్ళతో స్నేహం చేస్తుంది. కాబట్టి మంచి కూడా దొరుకుద్ది. కానీ మంచి దొరకటం వలన, మంచిగా దొరకటం వలన మేలుంది, లాభం ఉంది. చెడు కూడా దొరుకుద్ది ఎప్పుడొకప్పుడుకి, నువ్వెంత దాచినా దానివల్ల నష్టం ఉంది. అందుకని ఇప్పుడు పోలీసు వాళ్ళు కొట్టేటప్పటికి 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు, ఎన్నిసార్లు అంతకుముందు దొంగతనం చేశాడు, ఎన్ని రకాలుగా చేశాడు, ఎంతమంది దగ్గర చేశాడు, ఏమేం చేశాడో మొత్తం కక్కేశాడు. కక్కే వరకు కొట్టారు. ఇప్పుడు అసలు బయటకు వచ్చి ఒక 2-3 నెలలు నడిచే పరిస్థితుల్లో లేడు. అప్పుడు ఆ అనుభవం ఏం చెప్పింది? ఇంకోసారి దొంగతనానికి వెళ్దామని చెప్పుద్దు, అది వెళ్ళొద్దు అని చెప్పుద్ది. అలాగే అనేక మంది హత్యలు చేస్తారు, కూనీలు చేస్తారు, మానభంగాలు చేస్తారు, రకరకాల పైశాచికమైనటువంటి రాక్షసత్వంతో కూడిన పనులు చేస్తారు. శిక్షలు పడతాయి. 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, లేదా ఉరి శిక్షలు, జీవిత ఖైదులుగా అలా జైళ్లలో మగ్గిపోతారు.
కుటుంబ వాళ్ళని అందరినీ వదిలేసుకుంటారు. అయ్యో ఆవేశంలో ఎన్ని పొరపాట్లు చేశామే, తప్పులు చేశామే, ఈ జీవితంలో చేయకూడదని జైలు శిక్ష నేర్పుద్ది. జైల్లో ఊరుకోరాలని వాళ్ళని బంధించి ఉంచుతారు. అలా ఇక్కడ ఇది ఎందుకు చెబుతున్నానంటే, మంచి అనుభవం, నేను మంచిగా ఉన్నాననే అది కూడా మంచి అనుభవమే, చెడు కూడా అనుభవమే, అన్ని అనుభవాలే. శరీరం భోగ శరీరం అంటే అనుభవించే శరీరం, అనుభవాల శరీరం. అనుభవం లేకుండా శరీరం అసలు ఉండదు, ఏ క్షణము ఉండదు. గాఢ నిద్రలో కూడా నిద్ర అనుభవమే. నేను సుఖంగా నిద్రపోయాను, హాయిగా నిద్రపోయాను అంటాం. అందుకే మళ్ళీ నిద్ర కోసం ప్రయత్నించుకుంటాం. అసలు శరీరమే ఇవ్వబడిందే భోగ శరీరం, అనుభవ శరీరం. ఈ అనుభవంలో మంచి చెడు అనుభవాలు, మంచి అనుభవాలన్నీ నీకు మేలు కలిగేలా ఉన్నాయి, అందరూ నీకు మేలు చేసేలా ఉన్నాయి, అవన్నీ ఆమోదయోగ్యంగా సమాజంలో నడుస్తున్నాయి. నిన్ను ఇబ్బంది పెట్టో, పక్కవాళ్ళని ఇబ్బంది పెట్టో, అంతా సుఖవంతంగా ఉన్నాయి. అందుకని చచ్చినట్టు నేను మంచిగా బ్రతికితే తప్ప ఇంకో దారి లేదని నువ్వు ఎన్నిసార్లు చెడు చేసినా మళ్ళీ మంచిలోకి రాక తప్పదని తెలుసుకుంటావు. అయితే అలాగే చెడు చేస్తూనే ఉంటావు, చెయ్యి. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, నువ్వు చిన్న చెడు తీసుకుందాం. నిత్యం భార్యాభర్తలు కొట్టుకుంటారు, ఘర్షణ పడతారు, గొడవ పడతారు. అసలు భార్యాభర్తలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? శారీరక సుఖము కోసం. పచ్చి నిజం, పచ్చి నిజం. అసలు ఒక వ్యక్తికి స్త్రీ ఎందుకు, ఒక వ్యక్తికి పురుషుడు ఎందుకు, వీళ్ళకి వివాహం ఎందుకు, ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే ఒక ధార్మిక జీవనాన్ని సరైన పద్ధతిలో గడపడానికి మనుషులు తయారు చేసుకున్నారు ధార్మిక వ్యవస్థను. ఎందుకని? చెడుగా బతికితే అలకల్లోలం అయిపోయింది. అదే మీరు గమనించాల్సింది అనుభవం. ఇప్పుడు పూర్వం వివాహం లేకముందు జంతువుల్లో మనుషులు జీవించారు. ఎవరెవరితో అయినా కలవచ్చు, వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉండొచ్చు, వయోభేదం లేదు, స్త్రీ పురుషులకి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లేదు. జంతువులు ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాయి? జంతువులు కామం తీర్చుకోవట్లే, అలాగే తీర్చుకున్నారు. అయితే ఏమైంది? అలా కామం తీర్చుకుంటూ వెళ్ళిపోయినప్పుడు స్త్రీ గర్భవతి అవుతుంది. గర్భవతి అయినటువంటి స్త్రీ కొంచెం నిండు చూలాలైనప్పుడు, అంటే గర్భం పెరిగినప్పుడు 7-8 నెలలు అలా వచ్చేసినప్పుడు తను ఏ పని చేయలేని నిస్సహాయ స్థితికి వస్తుంది. ప్రసవ సమయంలో ఇంకా నిస్సహాయ స్థితికి వస్తుంది. ఎవరొకరు సహాయం చేయాలి, లేకపోతే చనిపోతున్నారు కూడా, పుట్టిన బిడ్డలు చనిపోతున్నారు, తల్లులు చనిపోతున్నారు. అప్పుడు అసలు ఏమీ పని చేయలేదు, కదలలేదు. ప్రసవించినా కొన్నాళ్ళ పాటు అసలు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇదేమైంది? అనుభవం. అప్పుడు ఈ అనుభవం అనేది రేపొద్దున కామభావన కలిగి ఇంకో పురుషుడితో కలవాలని అనిపించినప్పుడు, ఇంకో పురుషుడికి కామభావన కలిగి నాకు స్త్రీ కావాలని అనిపించినప్పుడు ఈ స్త్రీ ఆ పురుషుడికి రూల్స్ పెట్టాలి. రేపు నాకు గర్భం వస్తే అలాగో ఏం చేస్తావు? నువ్వు ఇప్పుడు నాతో సుఖపడుతున్నావు, నాకు సుఖం కావాలి, కానీ ఎలా? మరి నేను నా పరిస్థితి ఏంటి? నన్ను వదిలేసిపోతున్నారు కదా అందరూ, కాబట్టి నేను గర్భం తెచ్చుకోను, నేను నీతో గడపను, కాబట్టి మనం రూల్స్ పెట్టుకుందాం. అలా కుటుంబ వ్యవస్థ వచ్చింది, ఒక పురుషుడు ఒక స్త్రీతో అనేది. లక్షల సంవత్సరాల్లో అనుభవాల ద్వారా వచ్చిన ధార్మిక వ్యవస్థ ఇది. ఇప్పుడున్న ధార్మిక వ్యవస్థ పైనుంచి దేవుడు వచ్చి కూర్చొని నేను లిస్టు ప్రకారం చెబుతానని, ఈ లిస్టులన్నీ రాసేసుకోండి అని ఋషులకి, మునులకి, యోగులకి, తపస్సంపన్నులకి ధార్మిక లిస్టులన్నీ చెప్పేసి ఇలా బతికేయండి అని చెప్పలా. అడవిలో ఆటవికంగా జంతువుల మధ్య బ్రతుకుతున్నటువంటి మనుషులు వస్తున్న ఇబ్బందులను గమనించుకొని ఒక్కొక్క ఇబ్బందిని అధిగమించడానికి ఒక్కొక్క ధర్మసూత్రాన్ని తయారు చేసుకున్నారు మానవ జాతికి. ఇది వేల లక్షల కోట్ల సంవత్సరాలలో ఏర్పడినటువంటి వ్యవస్థ. ఈరోజు మనం ఉన్న కుటుంబ వ్యవస్థ కానీ, ఈరోజు మనం ఉన్న ప్రపంచం కానీ, ఈరోజు మనం అనుభవిస్తున్న వస్తువులు కానీ, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఆత్మజ్ఞానం కానీ, ఈరోజు సృష్టిలో మీకు కనపడుతున్న ఏదైనా, దీని వెనకాల కోట్ల సంవత్సరాల అనుభవాలే ఉన్నాయి. అనుభవాలలోంచి పాఠాలు నేర్చుకున్నారు. ఆ పాఠాలు నేర్చుకున్నది ఏంటి? అనుభవాలలోంచి ధార్మిక వ్యవస్థని, ధర్మాన్ని, మంచిని తెచ్చుకున్నారు. జీవితంలోకి మంచిగా బతకపోతే ఇబ్బంది పడిపోతామని, అందరం ఇబ్బంది పడిపోతాం. అలా వచ్చింది కుటుంబ వ్యవస్థ. ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి, ఆ పురుషుడు ఆ స్త్రీ బాధ్యత వహించాలి, ఇద్దరు కలిసి వాళ్ళకి పుట్టిన పిల్లల బాధ్యత వహించాలి. మరి కన్యా రోడ్డు మీద పడేస్తే అలా పెట్టుకున్నారు. తల్లిదండ్రులు పిల్లల బాధ్యత వహించాలి, తర్వాత పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్తారు, మరణ పర్యంతము వాళ్ళు ఏం చేసుకోలేరు. కాబట్టి వీళ్ళు వాళ్ళ బాధ్యతలు వహించాలి. ఇలా బాధ్యతాయుతమైనటువంటి నిర్మాణం ఎప్పుడొచ్చింది? ఎవరికి బాధ్యతలు వహించాలని ఉండదు, తప్పించుకు పారిపోదామని ఉంటుంది. కానీ అనుభవాలలోంచి వచ్చింది. అవే అనుభవాలు. అనుభవాలలోంచి మనం పెట్టుకున్నవే ఇప్పుడు మనం ఉన్నటువంటి మొత్తం ధార్మిక వ్యవస్థ, ధర్మ వ్యవస్థ, రూల్స్, రెగ్యులేషన్స్ అని.
మొత్తం చట్టాలు, పోలీసులు కావచ్చు, కోర్టులు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, ఏసీబీలు కావచ్చు, ఇంటెలిజెన్సులు కావచ్చు, ఎన్ని రకాల నిఘా విభాగాలు ఉన్నాయి, గవర్నమెంట్లో ఎన్ని యంత్రాంగాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యంత్రాంగాలు ఉన్నాయి, మనుషులందరికీ ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి, మొత్తం ప్రపంచంలో మనం అనుభవిస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఏవైనా వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం బ్రతకడానికి అనువుగా కోట్ల సంవత్సరాల వెనక నుంచి ఒక్కొక్క అనుభవంలోంచి ఒక్కో దాన్ని తెచ్చుకున్నారు మనుషులు. అందుకని అనుభవాల శరీరం ఇది, భోగ శరీరం ఇది. ఇది భోగించకుండా ఉండటం కుదరదు, ఆ భోగం నుంచి అనుభవం పొందకుండా ఉండటం కుదరదు. అనుభవం అనేది జ్ఞానం. అది మంచి అనుభవమా చెడ్డ అనుభవం? చెడ్డ అనుభవం అయితే మార్చుకోక తప్పదు. కాబట్టి వీళ్ళందరూ తప్పులు చేసి వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరూ కిందకి పడిపోతున్నారు, దిగజారిపోతున్నారు, నీచులైపోతున్నారు, ఆత్మజ్ఞానం వైపు వెళ్ళటం లేదు, బంధాలలో ఇరుక్కుపోతున్నారు. ఇవి మనమేం బాధపడక్కర్లా. అసలు మనం ఎందుకు బాధపడతాం? మనం ఇరుక్కున్నామా లేదో చూడాలి ముందు. నువ్వు ఇరుక్కుంటే నీకు కూడా మోక్షం చెప్పారు. అక్కడ మోక్షం కూడా భావనే, కేవలం భావన. ధర్మంగా ఉండటం, మంచిగా ఉండటం, ఈ అనంత ఏకత్వ భావాన్ని నువ్వు అలవాటు చేసుకోవటం తప్ప అక్కడ మోక్షం పొందడానికి ఏమీ లేదు. నీ ప్రాణశక్తే మోక్షం. ప్రాణశక్తి ఎలా ఉంది? అనంతంగా ఉంది, విశ్వవ్యాప్తంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది. అది నీ సంపూర్ణత. నీకు శరీరం లేదంటే ఉంది, అదంతా నిజమే. భోగ శరీరం నిజమే, ఈ సృష్టి నిజమే, ఇవన్నీ నిజమే. అవి శరీరపర నిజాలు. అక్కడ మంచిగానే బతకాలి. ఆ మంచి ఏంటి? మనం పెట్టుకున్న ధార్మిక వ్యవస్థ, దేశ కాల పరిస్థితులను బట్టి ధార్మిక వ్యవస్థ. అందుకని ఎవరి గురించి ఎవరు ఇక్కడ దిగులు పడక్కర్లా. అందరికీ శరీరం భోగ శరీరం. వాళ్ళ సొంత శరీరమే వాళ్ళకి అన్నీ నేర్పేస్తుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు అన్నీ అనుభవించి అందులోంచి జ్ఞానాన్ని పొంది వాళ్లే వాళ్ళని మార్చుకుంటూ ముందుకు వచ్చేస్తారు. అలా వచ్చిన వాళ్లే యోగులయ్యారు, మహాత్ములయ్యారు, తపస్సంపన్నులయ్యారు, మునులయ్యారు, ఋషులయ్యారు. ఉరికినయ్యారా? వాళ్ళకి ఇవన్నీ అనిపించినాయి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడని చెబుతారు. ఉరికిన ఉదాహరణ కథ ఒకటి చెప్పాను. గౌతమ బుద్ధుడు ఒక రాజ్యానికి రాజు కొడుకు. అంటే ఆయన యువరాజు, రేపు రాజు అవుతాడు. ఆయనకి లేని సుఖభోగాలు ఏముంటాయి? మనతో పోల్చుకుంటే సర్వసుఖభోగాలు ఉంటాయి. చాలా అందగత్తైన భార్యను తెచ్చి వివాహం చేశారు. అసలు చిన్నతనం నుంచి విలాసవంతమైన జీవితాన్ని ఆయన ముందు పెట్టారు. ఆయన బిడ్డను కన్నాడు. అయినా కూడా ఆయన మనుషుల్ని గమనించాడు. ఏంటి వీళ్ళు వృద్ధాప్యానికి వస్తున్నారేంటి, అనారోగ్యాలతో బాధపడుతున్నారేంటి, చనిపోతున్నారేంటి అంటే నేను కూడా రేపు చనిపోతానా, నా భార్య కూడా రేపు చనిపోద్దా, నా తల్లిదండ్రులు కూడా రేపు చనిపోతారా, నేను నా బిడ్డ కూడా రేపు చనిపోతాడా? సరే ఆలోచించండి. నా బిడ్డ చనిపోతాడంటే తట్టుకోగలనా? నేను చనిపోతానన్న భయమే కదా. ఇవన్నీ ఆలోచించి అసలు ఈ చావు పుట్టుకలేంటి, ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది, కష్ట నష్టాలేంటి, ఇబ్బందులేంటి, బాధలేంటి. నాకంటే రాజు కొడుకుని పోయి నాకు ఆర్థిక బాధలు లేవు, విడిగా బాధలు కూడా లేవు. కానీ అనారోగ్యాలు రాజుకైనా ఎవరికైనా ఒకటేగా. ఒక రాజు అయితే ఆర్థిక బాధలు ఉండకపోవచ్చు, మనుషులందరూ గౌరవించవచ్చు, హోదాలు పదవులు ఉండొచ్చు. కానీ అనారోగ్యం ఎవరికైనా ఒకటే, ఆయువు ఎవరికైనా ఒకటే, మరణం ఎవరికైనా ఒకటే. అలా చూసి ఆయన అసలు ఏంటిది? అది అనుభవం. భోగ శరీరంలో పుట్టిన భావం తనకు రాలా. కానీ ఎదుటి వాళ్ళని చూశారు, వృద్ధాప్యం ఏంటో చూశారు, వృద్ధుల్ని చూశారు, బక్క చిక్కిపోయి ఉన్నారు. ఇదేంటి వృద్ధులంతా ఎలా అయిపోతున్నారేంటి? అసలు ఈ చావులేంటి, ఈ మరణాలేంటి, ఈ వృద్ధాప్యం ఏంటి, అసలు పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా నేను తెలుసుకోవాల్సింది, ఇక్కడ లాభం లేదు అని భోగ శరీర అనుభవాల నుంచి ఆయనకు ఆలోచన వచ్చింది. అది తనది కావచ్చు, తన పక్క వాళ్ళది కావచ్చు. ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనకు అనుభవం రాదు. కొంతమందికి అలా వస్తుంది, కొంతమందికి ఇలా వస్తుంది. అసలు శరీరం అలా నేర్పుద్ది అంతే. కదా భోగ శరీరం. మనం ఎవరం బోధలు చేయక్కర్లా. అనుభవంతో ఏ ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనల నుంచి తన దుఃఖాల నుంచి తప్పించుకోవడానికి తన దుఃఖ కారణాలను వెతుకుతాడు. అయ్యో నేను ఇలా ఉండబట్టి కదా ఈ దుఃఖం నాకు వచ్చిందని. ఆ దుఃఖ కారణాలను రిపీట్ చేసి మళ్ళీ నేను ఇలా ఉండకూడదు, ఈ దుఃఖాలు పొందకూడదు, ఈ భయాలు పొందకూడదు, ఈ బాధలు పొందకూడదు అంటే ఖచ్చితంగా నేను మంచిగానే ఉండాలి అనేటువంటి తత్వానికి ఖచ్చితంగా వస్తాడు. పోని మంచిగానే ఉంటున్నాను, అంత బాగానే ఉంది, కానీ నేను చనిపోతాను, వృద్ధుడిని అవుతాను, వృద్ధురాలను అవుతాను, అసలు ఇదంతా ఏంటి, ఆకలి దప్పులు ఏంటి, చావటం ఏంటి, పుట్టడం ఏంటి అని మళ్ళీ ఆలోచన వస్తుంది. ముందు ఈ స్టేజ్ దాటితే ఆ స్టేజ్కి వస్తాడు. భోగ శరీరంలో చెడు నుంచి మంచికి వస్తే అంటే ముందు ఈ స్టేజ్ దాటాలి. చెడు అనే స్టేజ్లో ఆలోచనలు పుట్టి చెడును వదిలేసి మంచికి వస్తే మంచి నుంచి జ్ఞానంకి వస్తుంది. మళ్ళీ మంచిగా ఉన్నాను, బాగానే ఉంది, ఓకే, తింటున్నాను, తాగుతున్నాను, తిరుగుతున్నాను, పడుకుంటున్నాను, లేస్తున్నాను, మంచిగా ఉన్నాను, ఓకే. కానీ అసలు ఎందుకున్నాను, ఎందుకు చచ్చిపోతాను, రేపు చచ్చిపోతాను, నా వాళ్ళంతా ఎందుకు చచ్చిపోతున్నారు, ఈ బంధాలు బాంధవ్యాల మధ్యలోంచి ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను, అసలు ఏంటి ఇదంతా?
ఈ ఆప్యాయతలు అనురాగాలను వదిలిపెట్టి నేను ఎలా బతకగలను? ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఈ మృత్యువు ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చింది? జననం ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరైతే చెడు స్థితి నుంచి మంచి స్థితికి వస్తారో ముందు స్థితి మారాలి. వాళ్ళకి మంచి స్థితి నుంచి జ్ఞాన స్థితికి వెళ్తుంది. మళ్ళీ జ్ఞానంతో ఈ మంచి కూడా ఏంటి ఉపయోగం? మళ్ళీ నేను అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఎందుకు బతుకుతున్నాను? అదే చెప్పారు. అందుకే మహాత్ములు అన్నీ చెప్పారు. మనం శీర్షికలుగా ఏదో కొద్ది కొద్దిగా చెప్పుకుంటున్నాం. మహాత్ములు అన్నింటికీ ఆన్సర్లు చెప్పేశారు. ఎందుకంటే కోట్ల సంవత్సరాల ఎదుగుదల ఇది. ఇప్పుడున్న జ్ఞానం ఇప్పుడుది కాదు, కోట్ల సంవత్సరాల నుంచి జ్ఞానం రిఫైన్ చేయబడుతుంది, ఎప్పటికప్పుడు అందించబడుతుంది, ఇంకా మోడరేట్ చేయబడుతుంది, ఇంకా కొత్తగా జ్ఞానం అందించబడుతూనే ఉంది. అంటే కోట్ల సంవత్సరాల నుంచి జ్ఞాన వృక్షం పెరుగుతూనే ఉంది, ఆత్మజ్ఞాన వృక్షం పెరుగుతూనే ఉంది, ఆధ్యాత్మిక చదువు సాగుతూనే ఉంది, ఇంకా అలా ముందుకు సాగుతూనే ఉంటుంది. అందులో కొంత మనకు అవసరమైనంత, మనకి అర్థం చేసుకోగలిగినంత, మన స్థాయికి తగినంత చెప్పుకుంటున్నాం. ముందు చెడు నుంచి మంచికి రాక తప్పదు. నేను సుఖంగా బతకాలి, హాయిగా బతకాలంటే చెడులోకి వెళ్ళకూడదు బాబోయ్ అని తెలుసుకుంటాడు. చెడు చేసి 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 ఆ చెడు కర్మఫలాలు అనుభవించి 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 జీవితంలో చెడు చేయకూడదురా నాయనా అని తెలుసుకుంటాడు. ఆ కర్మఫలాలను అనుభవిస్తున్నప్పుడు కలిగినటువంటి భావోద్వేగాల వలన అటువంటి చెడు కర్మలు అనుభవిస్తున్న వాళ్ళకి సహాయం చేయాలని కూడా అనిపిస్తుంది. అయ్యో నాలాంటి చెడు కర్మఫలాలు, ఈ కష్టాలు, బాధలు పగవాళ్ళకు కూడా వద్దంటూ ఉంటారు. వీలైతే సాయం చేద్దాం పాపం వాళ్ళకి అనిపిస్తుంది. అలా పుణ్యకార్యాలు మొదలు పెడతాడు, మంచి పనులు మొదలు పెడతాడు, మంచిలోకి వచ్చేస్తాడు. పాపము ఇనప సంఖ్యలు, పుణ్యము బంగారపు సంఖ్యలు. పుణ్యం చేసావు బాగానే ఉంది, అసలు ఎందుకు జీవిస్తున్నాను ఇప్పుడు? పుణ్యం నాకు ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఏ కన్నీళ్ళు, ఏ ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, సామాజిక ఇబ్బందుల్లో, కుటుంబక ఇబ్బందుల్లో, శారీరక ఇబ్బందుల్లో, అసలు ఇబ్బంది అనేదే లేదు, నాకు సమస్య అనేది లేదు. ఏం చేయాలి ఇప్పుడు? పడుకున్నాను, లేచాను, వండుకున్నాను, తిన్నాను, ఏదో పనులు చేసుకుంటున్నాను, మళ్ళీ పడుకుంటున్నాను, లేస్తున్నాను, ఇలా ఎన్నాళ్ళు ఏంటి అసలు? ఇది శరీరం ముందుకెళ్ళిపోతుంది, వృద్ధాప్యం అయిపోయింది. అప్పుడు మంచిలోంచి ఆలోచన పడుతుంది. ఏంటి ఇదంతా? ఈ రొటీన్ ఏంటి? ఇప్పుడు లేవటం ఏంటి, పడుకోవటం ఏంటి, మధ్యలో ఇవన్నీ ఏంటి? ఇది ఇలాగే జరుగుతుందండి. మళ్ళీ శరీరం వృద్ధాప్యానికి వెళ్ళిపోతుంది ఏంటి? అప్పుడు జ్ఞానానికి వస్తాడు. ఏంటి అని జ్ఞానంలోకి వస్తాడు. ఎందుకని జ్ఞానం తప్ప దారి లేదు, ఇంకా స్థితి మార్పులు లేవు. శరీరపరంగా మంచిలోంచి చెడులోంచి మంచికి వచ్చావు అంతే. ఇనప సంఖ్యలు వదిలి బంగారపు సంఖ్యలు వేసుకున్నావు, అంతకంటే లేదు. అయితే నీ బతుకుతో, లేదా ఎవరికన్నా మేలు చేస్తుంటావు మధ్య మధ్యలో, అంతే. ఇంకా అంతకు మించి మంచి లేదు. అప్పుడు జ్ఞానంలోకి వస్తాడు. ఇదేంటి అని. అదే గౌతమ బుద్ధుడికి వచ్చింది. అప్పుడు ఆయన చక్కగా ఈ జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి, ఇంట్లో ఉంటే తెలుసుకోలేకపోతున్నాను, ఈ బంధాల మధ్య తెలుసుకోలేకపోతున్నాను ఆయన భావించారు. అలా ఎవ్వరూ చేయక్కర్లా. అంటే తెలియనితనంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. అందుకని ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏకాంతంగా దాన్ని సాధించాలనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతుందని కాదు. అదే మనబోటోళ్ళు అసలు అక్కడ కూర్చొని ఆ భోగాల అనుభవాల్లో కూర్చుంటేనే శరీరం అనుభవాల్లోంచి అది వస్తుంది. ఎందుకని చెడు చేసినప్పుడు చెడు భోగాల, చెడుకు సంబంధించినవి అన్నీ అనుభవిస్తుంటే చెడు చేయకూడదని తెలియాలిగా. మంచికి సంబంధించినవన్నీ అనుభవిస్తుంటే మంచి ఎలా ఉంటుందని తెలియాలిగా. అలా చెడులోంచి పూర్తిగా మంచిగా వచ్చేసినాక ఎంత అనుభవించినా మంచి ఇంతేను, అసలు ఏంటి అనుభవాలు ఏంటి, గోల ఏంటి, చనిపోవటం ఏంటి అనే భావం పుట్టాలిగా. అప్పుడు జ్ఞాన ధ్యాస కలగలిగా. అందుకని చెడు నుంచి మంచికి, మంచి నుంచి జ్ఞానానికి, అదే మోక్షం. జ్ఞానమే మోక్షం. ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా అనేక మంది మహాత్ములు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు చెడు నుంచి మంచికి వెళ్ళి మంచి నుంచి జ్ఞానానికి వచ్చారు. వాల్మీకి అనేటువంటి ఆయన వాల్మీకి అవ్వకముందు, రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి అవ్వకముందు ఆయన ఒక గజ దొంగ రత్నాకరుడు అనేటువంటి కథని మనం అందరం విన్నాం. మహాత్ములు మనకి అర్థమయ్యేలా చెప్పారు. ఒక గజ దొంగ తను చేస్తుందేంటి, మనుషుల్ని చంపేసి దోచుకుంటున్నాడు తన కుటుంబం కోసం, తన కుటుంబ సభ్యుల కోసం. గజ దొంగ, ఇంకా అంతకంటే ఏముంటుంది? దారుణమైన విషయం ఏముంటుంది? అటువంటి వ్యక్తికి, అతనికి అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే నా కుటుంబ సభ్యుల కోసం అంటే, అతనికి వివరించి చెబితే వైరాగ్యం వచ్చేసింది. నీ కుటుంబ సభ్యులు ఎవరు? నీ కోసం ఎవరిని చంపరు, నీ కోసం ఎవరు రారు, ధార్మికంగా బ్రతుకు, ధర్మంగా బ్రతుకని నారదుడు వచ్చి తగిలే చెప్పాడు. అక్కడ ఒక అనుభవం కలిగింది. ఆయన వాల్మీకి మహర్షి అయ్యాడు. అంటే ఏంటి? ఎవరైనా ఎంత తోడైనా మళ్ళీ చెడు నుంచి మంచిలోకి వచ్చేస్తాడు.
ఇప్పుడు ఈ చెడంతా పోగొట్టుకోవడానికి, ఆ చెడ్డ భావాలన్నీ పోగొట్టుకోవడానికి ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సు ఎలా చేయాడో నారద మహర్షి చెప్పి వెళ్ళాడు. అదేమో అద్భుతాలు అనుకోబాకండి, రామనామాన్ని చేశాడు ఆయన అని మనం అంటాం. మామూలుగా రామనామ మంత్రాన్ని ఆయనకు బోధించి వెళ్ళారు, ఆయనకు రామ అంటాం రాలేదు, మరా అన్నాడు అని కూడా చెబుతారు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రామచరితను, రాముడు జీవించిన విధానాన్ని, రామాయణాన్ని, రామతత్వాన్ని ఆయన తెలుసుకున్నాడు. అంటే మంచిని తెలుసుకున్నాడు. ఎటువంటి స్థితుల్లో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా రాముడు ధర్మము తప్పలేదు అనేటువంటి విధానాన్ని నారదుల వారు వాల్మీకి బోధించారు. దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఆ రామధ్యాసలో తనలోని చెడునంతా పోగొట్టుకొని ఆయన ఒక మంచివాడుగా, సంపూర్ణమైన మంచివాడుగా మహర్షి అయ్యాడు. సంపూర్ణమైన మంచి మహర్షత్వం. అందులోంచి జ్ఞానాన్ని పొందాడు. అసలు ఈ జీవితం ఏంటి, పుట్టుక ఏంటి, చావు ఏంటి. ఎందుకని ఆయన కలిసిన నారదుడు ఆల్రెడీ జీవన్ముక్తుడు. ఆయన మనకు స్టోరీ పరంగా అంతే చెప్పండొచ్చు, కానీ ఆయన తెలుసుకోవాలనుకున్నప్పుడు అందించడానికి జీవన్ముక్తుడే ఉన్నాడుగా. ఆయనేగా వచ్చింది నారదుడు. అక్కడి నుంచి జ్ఞానానికి వచ్చాడు ఆయన. అప్పుడు ఆయనే రామాయణాన్ని స్వయంగా రచించాడు. ఒక గజదొంగ రత్నాకరుడు అనేటువంటి గజదొంగ వాల్మీకి మహర్షి అయ్యాడు. వాల్మీకి అని పేరు ఎందుకు మారింది? ఇక్కడ రత్నాకరుడు ఒరిజినల్గా తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆయన వృత్తి దొంగ వృత్తి. వాల్మీకి అంటే ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయన ఎంత నిశ్చల స్థితికి వెళ్ళాడో రామధ్యాసలో అంటే, ఆయన మీద చుట్టూ ఉన్నటువంటి చెదలు పుట్టలు కట్టేసినాయి. అక్కడ ఆ పుట్టల్లో గుట్టల్లో కూర్చొని ఉన్నాడు ఆయన. ఆ పుట్టల్లోంచి బయటికి లెగిసి వచ్చాడు కనుక వల్మీకము అంటే పుట్ట. అలా పుట్టల్లో కూర్చొని ఏకాంతంలో తపస్సులు చేసుకొని, ధ్యానాలు చేసుకొని, ఆత్మజ్ఞాన విచారాలు చేసుకొని తాత్వికతను తెలుసుకున్నటువంటి మహర్షి, మహానుభావుడు. అందుకని వల్మీకములలో జీవించాడు కనుక వల్మీకము అంటే పుట్ట. అందుకని వాల్మీకి అన్నారు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఆయన అదేం కొత్త పేరు కాదు. ఆయనే రామాయణాన్ని రచించి ప్రపంచానికి అందించారు. ఎందుకు? ఇలా బతకాలి, రాముడు వల్లే బతకాలి, సీతమ్మ వల్లే బతకాలి, రావణాసురుడు వల్లే బతకూడదు, శుగ్రీవుడు వల్లే బతకాలి, వాలి వల్లే బతకూడదు. అనేక పాత్రలతో రామాయణం నడుస్తుంది. అది మొత్తం రామాయణం అంతా అన్ని పాత్రల్లోనూ మనం ఉంటాం. అన్ని పాత్రల స్వభావాలు మనలో ఎంతో కొంత ఉంటాయి. దశరథుడు ఉంటాడు, ఆయన భార్యలు ఉంటారు, రాముడు అన్నదమ్ములు ఉంటారు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఉంటారు, అనేక మంది ఉంటారు. అన్ని పాత్రలలో లక్షణాలు మనలో ఎంతో కొంత ఉంటాయి. అందులో మంచి లక్షణాలు అలవరుచుకోండి, చెడ్డ లక్షణాలు వదిలేయండి అని. అంటే ఒక గజదొంగ మళ్ళీ మారి చెప్పాడు. అంటే చెడు నుంచి మంచికి వచ్చిన ఆయన, మంచిలోంచి జ్ఞానాన్ని పొందిన ఆయన, మళ్ళీ ఆ మంచిని జ్ఞానాన్ని మనకు అందించడానికి ఆయనే ఒక గ్రంథాన్ని రచించాడు. ఇది అనుభవాల్లోంచి వచ్చింది. ఇవన్నీ అనుభవాలు. ఇప్పుడు మనకు అందుతున్న గ్రంథాలన్నీ అనుభవాలు, అంతే తప్ప మా మతం గొప్పది, మా దేవుడు గొప్పడు, మా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడు నిజమైన దేవుడు కాదు, మా మతం నిజమైన మతం, మీ మతం నిజమైన మతం కాదనే వాళ్ళందరూ మూర్ఖ శిఖామణులు. మా మతాల్లోంచి ఈ మతాల్లోకి లాగేద్దాం, ఆ దేవుళ్ళలోంచి ఈ దేవుళ్ళలోకి లాగేద్దామని మత ప్రచారాలు, దైవ ప్రచారాలు చేసుకుంటూ మనుషుల్ని చేపల్లాగా వల్లేసి పట్టుకుందాం, లేదా గేలాలేసి చేపలను పెట్టినట్టు పట్టుకుందాం అనుకునే వాళ్ళందరూ కూడా కేవలము భ్రాంతితో ప్రజల మీద, అంటే ప్రజలను సమకూర్చుకొని సమూహాలు ఏర్పరచుకొని ఆ ప్రజల నుంచి దైవం పేరుతో, మతం పేరుతో, జ్ఞానం పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో, భక్తి పేరుతో డబ్బు సంపాదించుకు బతుకుదాం అనుకుంటున్నటువంటి బతుకు తెరువు మనుషులంతే. ఇందులో నిజమైన మహాత్ములు ఎంతోమంది ఉన్నారు, లేకపోతే ఇది మనకు వరకు రాదుగా. ఎవరా నిజమైన వాళ్ళు? ఏమి లేదు, ధనంతో సంబంధం లేదు. ఆల్రెడీ వాళ్ళే రచన చేశారు గ్రంథాలు. కీర్తి, కామము, కనకము. కీర్తి ప్రతిష్టలతో సంబంధం లేదు. అంటే అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ గురించి మనకి ఏం తెలియదు, వాళ్ళ బొమ్మలు ఉండవు, వాళ్ళ ఫోటోలు ఉండవు, కానీ వాళ్ళు సత్యం చెప్పి వెళ్ళిపోతారు. వేదములు రచించినటువంటి, వేదములను అందించినటువంటి జ్ఞానులు, మహాత్ములు, మహర్షులు ఎవరో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అందుకని వాటిని అపౌరుషేయములు అన్నారు. పురుషులు ఎవరో చెప్పలేదు అని. ఎందుకని అంటే వాళ్ళు పేర్లు రాసుకోలేదు, కాపీరైట్ రిజర్వ్డ్ అని బొమ్మలు వేసుకోలేదు, వాళ్ళ మొహాలు వేసుకోలేదు. అది నిజమైనటువంటి తాత్వికత. మహాత్ములు అలా ఉంటారు, నిజమైన మహాత్ములు అలా ఉంటారు. ఇప్పుడు రామాయణం వాల్మీకి మహర్షి రాశారు అని పేరున్నాను తప్ప వాల్మీకి మహర్షి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు. కావాలంటే ఏదో ఒక ముని ఫోటోని మనం ఊహించుకొని పెట్టుకున్న మునుల ఫోటోలు పెడతా ఉంటారు అక్కడ.
అలాగే ఎవరైనా సరే, ఒక శంకరాచార్యుల వారు ఎలా ఉంటారో తెలియదు, ఒక మధ్వాచార్యుల వారు ఎలా ఉంటారో తెలియదు, ఒక రామానుజాచార్యుల వారు ఎలా ఉంటారో తెలియదు. రూపురేఖలు తీసుకుంటున్నాం అంతే మనం. అంతే తప్ప వాళ్ళు ఇప్పుడు మనలాగా మన ఫోటోలు, నా పేరు, నా కాపీ రైటు, నన్ను ప్రచారం చేయండి, కీర్తి ప్రతిష్టలు, ఈ సంస్థకు నేనే గురువుని, నేనే మహానుభావుడిని, మీరందరూ నా శిష్యులు, నా కింద మీరు ఉండండి అని మాతాజీలు గురువులు అయిపోయి కింద పెద్ద సమూహాలను ఏర్పరుచుకెళ్ళినట్టు అసలు లేదు వ్యవస్థ. అందుకని నిజమైన మహాత్ములు ఎవరు అంటే కీర్తి ప్రతిష్టలు అసలు వినపడవు, కనపడవు. అసలు వాళ్ళ పేరు తెలియదు మనకి, వాళ్ళ బొమ్మ కనపడదు మనకి. అవసరమే ఉంది పేరుతో బొమ్మతో? నిజమైన మహాత్ముడు అలా చెబుతాడు. కాదు, అసలు కీర్తి ప్రతిష్టలు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు రాసిన పుస్తకంలో ముందు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ గొప్పలు, వాళ్ళ గోళ్ళు. మళ్ళీ ఈ బోధలన్నీ నేనే కనుక్కున్నాను, నేను ఒక డిసిప్లైన్, నేను ఒక సంస్థ పెట్టాను, నేను రూల్స్ పెట్టాను, నేను రెగ్యులేషన్స్ పెట్టాను, నేను ఒక మతం ఏర్పాటు చేశాను, మీరు ఇందులోనే సాగాలి. మీరు పుడితే మీ ఇళ్లలో ఏం చేయాలో చెబుతాను, చస్తే ఏం చేయాలో చెబుతాను, పుట్టుక నుంచి చావు వరకు సిద్ధాంత రాద్ధాంతాలు నేను ఏర్పాటు చేస్తాను. అది అసలు అది జ్ఞానమే కాదు. అది కేవలం ప్రజలందరినీ, ఒక సమూహాలని వాళ్ళందరూ ఏలాలనుకుంటున్నారు, ఏదో వాళ్ళ నుంచి అన్ని పొందాలనుకుంటున్నారు. అలా బతుకుతున్నాం మనం. అందుకని నిజమైన మహాత్ములు అన్నప్పుడు గుర్తింపు, కీర్తి, కామము, కనకము. స్త్రీలైనా పురుషులైనా కీర్తి ప్రతిష్టలు అసలు వాళ్ళ పేరే వినపడదు ఎక్కడ, ఏ రకంగానే వినపడదు, వాళ్ళ బొమ్మలు ఎక్కడ కనపడవు. ఇందాక కీర్తి ప్రతిష్టలు అంటే అది లేకుండా చెబుతారు. జ్ఞానం ఆ ప్రాముఖ్యత అయినప్పుడు జ్ఞాన ప్రాముఖ్యతే ఉంటుంది అక్కడ. జ్ఞానాన్ని ప్రాముఖ్యంగా మనకు అందించే ప్రయత్నం చేస్తారు అంతే. ఇంకా మనుషులతో పని లేదు, ఎందుకంటే ఎవరైనా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నిజమైనటువంటి విధానం కాని వాళ్ళు కీర్తి ప్రతిష్టల కొరకు, డబ్బు కొరకు, సుఖాల కొరకు, భోగాల కొరకు, వాళ్ళ యొక్క సమూహాలు పెరగటం కొరకు, మతాలు పెరగటం కొరకు, వాళ్ళ విధానాలు పెరగటం కొరకు, అంటే ఏదైనా వాళ్ళకి లబ్ధి చేకూరటం కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. అది తెలిసిపోద్ది మనకి. అలా ప్రయత్నించినటువంటి ఆధ్యాత్మిక మార్గాలలో అనేక మంది తప్పు మార్గాలలో వెళ్ళి తప్పులు చేసి జైళ్లలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ మనం తప్పులు చేసి, ఆధ్యాత్మికతలో మోసాలు చేసి, తప్పులు చేసి, పొరపాట్లు చేసి ప్రజల్ని మభ్యపెట్టి నడుపుతున్నాం అని వాళ్ళకి తెలీదా? ఆ తప్పుల ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం అని వాళ్ళకి తెలీదా? అలా హయ్యెస్ట్ లో మహాత్ములు, గురువుల నుంచి సామాన్య మానవుడు వరకు, అవి మతాలు కావచ్చు, మార్గాలు కావచ్చు, గురువులు కావచ్చు, దేవుళ్ళని మనం పూజించే వాళ్ళు కూడా కావచ్చు, శరీరంతో ధరించి భూమి మీద తిరిగిన వాళ్ళు, అంత హయ్యెస్ట్ నుంచి ఇక సామాన్య మానవుల వరకు మధ్యలో ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నారో, ఎంతమంది ఉన్నారో, ఎవరు చేసిన తప్పుల ఫలితాలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కర్మ సిద్ధాంతం వలన ఈ తప్పుల ఫలితాలు అనుభవించటం వలన తప్పులు చేసిన వాళ్ళకి, నేను ఈ తప్పులు చేశాను కనుక నాకు ఈ ఫలితాలు వచ్చినాయి, నేను ఇవి అనుభవిస్తున్నాను అనేటువంటి ఎరుక వస్తుంది. ఆ ఎరుకలో ఇంకా తప్పులు చేయకూడదనే జ్ఞానం వస్తుంది. అలా అనుభవించక వస్తుంది. మనం ముందే చూసేస్తట. అందుకే 100 ఏళ్ల సుదీర్ఘ జీవితం ఉంది. మళ్ళీ దానికి అవస్థలు ఉన్నాయి. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య అవస్థలు ఉన్నాయి, స్థితిగతులు ఉన్నాయి. పంచేంద్రియ సుఖాలు తెలియటం ఉంది, దుఃఖాలు తెలియటం ఉంది. శరీరం భోగ శరీరం, అనుభవ శరీరం. ఈ అనుభవాలు సుఖ దుఃఖాలుగా 2 రకాలుగానే ఉంటాయి. ఈ సుఖ దుఃఖాల్లోంచి జ్ఞానం వస్తూ ఉంటుంది. సుఖం మంచి నుంచి వస్తుందని, దుఃఖం చెడు నుంచి వస్తుందని ఒక జ్ఞానం అనుభవం అవుతూ ఉంటుంది, జ్ఞానానుభవం. అలా మనలో జ్ఞాన వృక్షం పెరుగుద్ది. అలా ప్రపంచవ్యాప్తంగా మానవ జాతిలో పెరుగుతూ వచ్చిన, తరతరాల నుంచి పెరుగుతూ వచ్చిన జ్ఞాన వృక్షమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మొత్తం మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు, సాధనా విధానాలు, పద్ధతులు, ఇవన్నీ ఆ జ్ఞాన వృక్షం యొక్క శాఖోపశాఖలు. కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు, పళ్ళు, ఇవి అనేకంగా ఎదిగిన జ్ఞాన వృక్షము. అయితే ఇప్పుడు ఇది ఏంటి అనేకంగా ఎదిగిన జ్ఞాన వృక్షం? మనిషి తను చేసిన తప్పుల నుంచి పొందినటువంటి తప్పుల ఫలితాల దుఃఖానుభవాలు, బాధానుభవాల నుంచి ఒక జ్ఞానం వచ్చింది. చెడు చేయకూడదు, ఈ పొందుతానని. మంచి చేయడం వల్ల పొందిన అనుభవాల నుంచి వచ్చిన సుఖభోగాల నుంచి మంచి వాళ్ళని ఈ పొందుతాను వచ్చింది. అందుకని పాపము, పుణ్యము అని ఆధ్యాత్మికతలో పేర్లు పెట్టారు. పాపమంతా చెడు వలన వస్తుంది, పుణ్యమంతా మంచి వలన వస్తుంది అన్నారు.
మళ్ళీ ఇది కూడా అనుభవించిన వ్యక్తి ఏం చేస్తాడు? ఇప్పుడు చెడు వద్దు బాబోయ్, చెడు చేయడం వల్ల నేను పాపంకి వెళ్తాను, పాపం వల్ల నాకు మళ్ళీ చెడు ఫలితాలు వస్తాయి, నేను నా వాళ్ళు అందరం దుఃఖాలు పడుతూ ఉంటామని ఒక అనుభవ జ్ఞానం వస్తుంది. అందుకని 100 ఏళ్ళ ఆయువు ఉంది. పైగా భోగ శరీరం, అది స్థితులు మారిపోతూ ఉంటుంది. మళ్ళీ ప్రయత్నంతో చేయాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, మనం ఏం దిగులు పడిపోక్కర్లేదు వీళ్ళంతా ఏమైపోతారని. ఎవరి జీవితంలో వాళ్ళు నేర్చుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఇది భోగ శరీరం, అనుభవించాలి, నేర్చుకుంటూ వెళ్ళాలి, ప్రయత్నించాలి, అనుభవాల నుంచి జ్ఞానాన్ని పొందాలి. దానికి కొంత ఈ ఆధ్యాత్మిక చదువు పూర్వీకులైన మహాత్ములు అందించి వాళ్ళు పొందిన అనుభవాలు మంచిగా బతకండి అని చెప్పేది, వాళ్ళు వివరణాత్మకంగా చెప్పేటువంటి విశ్లేషణలు, ధర్మ విశ్లేషణలు, అధర్మం చేస్తే ఏమవుతుంది, ధర్మం చేస్తే ఏమవుతుంది అనేవి మన జీవితానికి సహకరిస్తాయి. ఈ జ్ఞాన విశ్లేషణలన్నీ మన అనుభవాలకు సహకరిస్తాయి, అనుభవాలను బలపరుస్తాయి. అంతేకాని అనుభవాలతోనే నువ్వు మారుతావు. అదే కుటుంబ వ్యవస్థ, అదే శారీరక వ్యవస్థ, అదే జీవన వ్యవస్థ, అదే సృష్టి వ్యవస్థ. కాబట్టి వీళ్ళందరూ ఏమైపోతారని మనం దిగులు పడక్కర్లేదు. ఇప్పటి వరకు మానవ జాతి నిర్మించుకున్నదే ఆధ్యాత్మిక జ్ఞానం అంతా. ఎవరో ఆకాశం నుంచి వచ్చి దేవుళ్ళు దేవతలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కింద పుస్తకాల రూపంలో ఉంచలేదు, బోధల రూపంలో దారబోయలేదు. మనుషుల అనుభవాలలోంచి తీసుకొని సత్యాలు అన్వేషించిన దాంట్లోంచి గ్రహించినటువంటి సత్యాలను మానవులకు అందించుకుంటూ వచ్చారు వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి. అదే జ్ఞాన వృక్షము పెరగటం, అనుభవాల్లోంచి పెరిగింది. అది సాధించిన వాళ్ళు ఇలా మంచిగా ఉంటే ఇలా జరుగుతుంది అని సామాన్య మానవ ప్రవృత్తి నుంచి మోక్షం వరకు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు పొందారు జీవన్ముక్త స్థితిని. కాబట్టి మనుషులందరూ ఏమైపోతారని మనం దిగులు పడక్కర్లా. జ్ఞాన వృక్షం పెరుగుతూనే ఉంది. మొత్తం ప్రపంచంలో ఉన్న మతాలు కానీ, మార్గాలు కానీ, దేవుళ్ళు కానీ, దేవతలు కానీ, విధానాలు కానీ, పద్ధతులు కానీ, సాధనలు కానీ, ఆధ్యాత్మికతని మీరు ఏదంటున్నా, లేదా మంచి పనులు చేసే అనేక సంస్థలు ప్రపంచంలో, మంచిగా బతికే అనేక మంది మనుషులు ప్రపంచంలో, వీళ్ళందరూ మంచి ఎక్కడ కనపడుతున్నా అది మనుషులు నేర్చుకున్నది, మనుషులు బోధించింది. చెడుగా మనం ఉండొద్దు, మనం జంతువులం కాదు, మనం మనిషిగా బతకాలని మనిషే మనుషులకు చెప్పుకున్నది. ఇది తరతరాలుగా వెంటాడుతూ జ్ఞానవృక్షం పెరుగుతూ అభివృద్ధి చెందుతూ ఆఖరికి ధర్మో రక్షతి రక్షితః, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ఇలా అందరూ హాయిగా సుఖంగా ఉండాలనేలా మనం జీవిద్దాం అని మనం చెప్పుకునే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఈ రోజు ఇప్పుడు మనం వింటున్న స్థితి వరకు వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి పెరిగిన జ్ఞాన వృక్షమే ఇది. ఇదంతా మనిషిలోంచే, మనిషి అనుభవాల్లోంచే, మనిషి శారీరక అనుభవాల్లోంచే, ఆ ప్రయత్నాల్లోంచి, అనుభవాల్లోంచి, మనిషి చేసిన మంచి చెడుల్లోంచి, మనిషి జీవితంలోంచి ఆవిష్కరించబడింది. మనిషే ఆవిష్కరించిన జ్ఞాన వృక్షం ఇది. మనిషే తరతరాలుగా దీనికి మళ్ళీ జ్ఞాన వృక్షానికి నీళ్లు పోసి దానికి అవసరమైన ఎరువులేసి పెంచుకెళ్తున్నారు. అదే ఆధ్యాత్మికత, అవే మతాలు, అవే భిన్నత్వంలో ఏకత్వం. ఒకటే వృక్షం అనేక రకాలుగా శాఖోపశాఖలుగా, చెట్లుగా, పొట్లుగా. ఇప్పుడు ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయి చూడండి, సృష్టిని తీసి పక్కన పెట్టండి కాసేపు. చెట్టుకి ఎన్ని ఉన్నాయి? కాండం ఉంది, కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఎదుగుతూ ఆకులు రాలిపోతాయి, కొత్త ఆకులు వస్తాయి, మళ్ళీ కొమ్మలు రాలిపోతాయి, కొత్త కొమ్మలు వస్తాయి. అలా నిరంతరం ఆ వృక్షం ఎదుగుతానే ఉంటుంది. దానికి వచ్చిన పువ్వులు పిందులు అవుతాయి, కాయలు అవుతాయి, పళ్ళు అవుతాయి, అందరికీ ఉపయోగపడతాయి. అలా జ్ఞాన వృక్షం పెరుగుతూనే ఉంటుంది. ఇది అనుభవాల్లోంచి పెరుగుద్ది. కాబట్టి జీవితము, శరీరము ఊరికనే అలా శరీరం ఇవ్వబడి మరణం, మనిషి చంపబడుతున్నాడు, ఈ మధ్యలో జీవితకాలం వృధాగా ఇవ్వబడిన 100 సంవత్సరాలు కాదు, జ్ఞానానుభవం కోసం ఇవ్వబడిన శరీరము. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను శారీరక అనుభవాల్లోంచి, ఆ ప్రయత్నాల్లోంచి, మంచి చెడుల్లోంచే తెలుసుకుంటాడు మనిషి. అంటే మనం ఏం దిగులు పడక్కర్లేదు. అసలు శరీర నిర్మాణము, జీవన నిర్మాణము, సృష్టి నిర్మాణము మొత్తం దాని తత్వమే మోక్షం వైపు వెళ్ళేలా ఉంది. అనుభవాలతో సాగుతారు అందరూ. అందుకని ఆ జ్ఞాన వృక్షాన్ని ఎదగనిద్దాం. ఇప్పుడు మనం చెప్పుకునే ఆధ్యాత్మిక చదువు ఈ శీర్షికలో, లేకపోతే ఎవరో ఎంతోమంది మహాత్ములు అందించిందో ఈ ఆత్మజ్ఞాన చదువు, ఏదైనా మతాల్లో, మార్గాల్లో, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులే కనుగొన్నారు, మనుషులే చెప్పుకున్నారు, మనుషులకు చెప్పుకుంటున్నారు. ఇవి మనకి నిత్య జీవన విధానంలో మనం జీవించేటువంటి మంచి చెడుల ద్వారా మనం పొందే సుఖభోగ అనుభవాలకి ఇవి సహకరిస్తాయి. ఇవి సహకరించి అమ్మో తప్పులు చేయకూడదు, మంచిగా ఉండాలి, మంచిలో ఇంకా మంచిగా ఉండాలి, జ్ఞానం తెలుసుకోవాలి, ధర్మంగా బతకాలి, అక్కడి నుంచి మోక్షానికి వెళ్ళాలి, ఇలా
ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో మన జీవిత అనుభవాలకి ఈ జ్ఞానం సహకరించి మన జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్లి మంచోళ్ళని చేసి ఆ వైపు నడిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం సహకారం మాత్రమే, కానీ అనుభవాల ద్వారానే అధికమైన మార్పు వస్తుంది. జీవిత అనుభవాల ద్వారానే, జీవించటం ద్వారానే అది సహజంగా లోపల మనిషికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం దానికి సహకరిస్తుంది అంతే. కాబట్టి ఎవరూ దిగులు పడక్కర్లేదు. ఇదంతా ఉన్నదంతా ఒకటే అనంత ఆత్మశక్తి. జీవులన్నీ ఉద్ధరింపబడతాయి. వారి వారి జీవితాలు వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతంలో చెడులో ఉన్న వాళ్ళని చూసి మనం అనుకోక్కర్లా. అలా చెడులోంచి చెడు కర్మ ఫలితాలు అనుభవించి చెడు చేయకూడదని తెలుసుకుంటారు. ఇవాళకైతే రేపు 100 సార్లకైతే 1000 సార్లకి. మంచి మన సుఖపెడుతుంది, చెడు సుఖపెట్టదో అని మనిషి తెలుసుకుంటాడు అనుభవాల ద్వారా. అటువంటి వాళ్ళకి కొంచెం ఈ జ్ఞానం సహకరిస్తుంది. అంటే 1000 అనుభవాలు అయితే మారే వ్యక్తి ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్తే 10 అనుభవాలకే మారచ్చు, 100 అనుభవాలకే మారచ్చు, మంచోళ్ళు అవ్వచ్చు. అలా ఇది సహకరిస్తుంది తప్ప అసలు ఒరిజినల్గా మనిషి మార్పుకు ఉపయోగపడేది ఆ మనిషి శరీరమే. ఆ మనిషి చేసే చెడు మంచి కర్మలే, ఆ ప్రయత్నాలే, వాటి నుంచి వచ్చే అనుభవాలే, ఆ అనుభవాల నుంచి మిగిలే జ్ఞానమే. ఆఖరికి మిగిలేది అనుభవ రూప జ్ఞానం. ఆ జ్ఞానం చెబుతుంది నువ్వు చెడు చేస్తే చెడు అనుభవిస్తున్నావు, మంచి చేస్తే మంచి అనుభవిస్తున్నావు అని ఎవరికి వాళ్ళకే చెబుద్ది. అది అలా స్వీయ మార్పు వస్తుంది. దానికి ఇది కొంత సహకరిస్తుంది అంతే. కాబట్టి ఎవరు దేనికి దిగులు పడక్కర్లు, హాయిగా ఉండండి. అన్ని జీవితాన్ని చక్కగా బతకండి. వీలున్నంత మంచిగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఉండకపోయినా చెడు చేస్తే చెడు వస్తుంది కదా. మంచిగా ఉండండి, మంచిగా ఉండండి అని ఎందుకు చెప్పేది? చెడు ఫలితాలు అనుభవించలేరు, ఆ కష్టాలు భరించలేరు, ఆ బాధలు భరించలేరు, ఇబ్బంది పడతారని. అంతే తప్ప మీరు మంచిగా ఉండే ప్రపంచానికి ఏదో మేలు జరుగుద్దని కాదు. ఏ మేలు జరగదు. ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారు. సృష్టి అంతా ఒక సూత్రంతో, ఒక నియమంతో, ఒక పద్ధతితో, ఒక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి ఏకశక్తి అనంత ఆత్మశక్తి ఆధ్వర్యంలో ఆ శక్తిలోనే ఉన్నటువంటి సృష్టి ప్రకృతి ఇది. అందులో ఒక ధూళి కణం, మానవ జాతి మొత్తం ధూళి కణాలు. అలా సృష్టి మొత్తం అంతే. దానికి ఒక నియంత్రణ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. అవే జనన మరణాలు. కాబట్టి అందరూ ఏదో ఒక రోజుకు మోక్షానికి వెళ్తారు. సృష్టి తీరేలా ఉంది. ఇప్పటిని చూసి ఇది ఏమైపోద్దని అనుకోబాకండి. దీని విధానం ఎలాగా ఉంది. మన వరకు మనం స్వీయముగా ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక చదువుకొని ఆత్మజ్ఞానం చదువుకుంటూ మన స్వీయ అనుభవాలు ఎలా ఉన్నాయి, మన స్వీయ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా, మనం మంచి పొందుతున్నామా చెడు పొందుతున్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు ఉపయోగపడుతుంది. మనం మార్చుకోవడానికి ఇది కొంత ఉపయోగపడుతుంది. అలా ఉపయోగించుకుందాం. అందరినీ చూసి దుఃఖపడిపోబాకండి, అందరినీ చూసి బాధపడిపోబాకండి, అందరినీ చూసి భయపడిపోబాకండి, అందరినీ చూసి ఏదో ఒకటి అవ్వబాకండి. ఎందుకనంటే అందరినీ చూసుకుంటానికి అనంత ఆత్మశక్తి ఉన్నది. అందరూ అనంత ఆత్మశక్తి స్వరూపులే. సృష్టిపరంగా ఒకళ్ళు విభేద భావనతో నేను మనిషిని వాళ్ళు మనుషులని మీకు అనిపిస్తే మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. మొత్తం సృష్టికి ఆధారమైన అనంత ఆత్మశక్తి అన్నీ చూసుకుంటుంది. అదే మన జ్ఞానబోధలు అందిస్తున్నది కూడా. మన శరీరం ద్వారా మనం అన్నీ నేర్చుకుంటాం. కాబట్టి చక్కగా హాయిగా ఉండండి. ఎవరినాళ్ళు ఉద్ధరించుకుందాం. ఉద్ధరేది ఆత్మదాత్మానం. ఒకసారి ఆలోచించి చూడండి. అర్థం కాదు మళ్ళీ అడగండి, మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇది వ్యర్థం అనుకునేవాళ్ళు, అర్థం కాని వాళ్ళు, ఇతను సరిగా చెవటం లేదు అనుకునేవాళ్ళు, ఎప్పుడూ వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఉంటారు. అయ్యా, వ్యతిరేకత ఉన్న వాళ్ళందరికీ మీ పాదాలకు నమస్కారం. అమ్మ, వ్యతిరేకత ఉన్న వాళ్ళందరికీ మీ పాదాలకు నమస్కారం తల్లి. నేనేదో జ్ఞానినను, నాకు తెలుసను, నేను చెవటం లేదు. అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి మంచి విషయాలను విని నన్ను నేను మంచిలో ఉంచుకుందామని ప్రయత్నించుకుంటూ అటువంటి మంచి విషయాలను మహాత్ముల ద్వారా నేను గ్రహించిన వాటిని కొంత మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో అర్థమైంది వింటున్నామన్న వాళ్ళ కోసం మాత్రమే నేను ఇవి మాట్లాడుతున్నాను. దయచేసి అందరూ మీరు నచ్చని వాళ్ళు వినకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను ఒక సామాన్య మానవుణ్ణి. ఒకవేళ మీ అహంకారం తృప్తి పడకపోతే నేనే అడుగుతున్నాను. నన్ను దయచేసి క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.